ఉదయమునే నీ తలపున లేచి హృదయమునే నీ పీఠము చేసి పోతున్నాడు. ఇప్పుడు ఆంజనేయ స్వామి వారు లేచాడు ఒక్కసారి. అప్పటికి ఇంకా రాత్రి పూర్తి కాలేదు, ఇంకా తెల్లవారుజాము కాలేదు. తెల్లవారుజాముకి ఇంకా సమయం ఉందండి. రాత్రి వేళ మహానుభావుడు ఒక్కసారి లేచి అడుగు వేయబోతూ ఒక్కసారి భగవాను తలంచుకుంటున్నాడు. ఎందుకు తలంచుకున్నాడు? ఇంతవరకు ఇంత వెతికాడు, ఎక్కడైనా ఈ శ్లోకం రాలేదు. ఇక్కడే వచ్చింది చూడండి, ఇక్కడే గమనించుకోవాల్సింది. అంతేకాదు మరొక్క రహస్యం ఉంది. సీతమ్మని ఇంతవరకు నేను చూస్తాను అనుకుంటే కనబడలేదు. ఆఖరికి ఆయన ధ్యానంలోకి వెళ్ళిపోతే రా నీకు కనిపిస్తానంది సీతమ్మ. తెలుసుకోండి, మనం భగవంతుడిని చూడటం కాదు, భగవంతుడు తన దర్శనం ఇవ్వాలనుకోవాలి. అది అందుకే సీతమ్మని ఇక్కడ మనం శక్తిగా చూసే యోగంలోకి వెళ్ళబోతున్నాం మరొక కోణంలో. ఇక్కడ వెళ్ళబోయేటప్పుడు ఆంజనేయ స్వామి వారు చదువుకుంటున్నారు ఒక దివ్య శ్లోకాన్ని. ఈ శ్లోకం ఒక మంత్ర శ్లోకం. ఇది కూడా పారాయణ చేస్తూ ఉంటారు చాలా మంది. ఇప్పుడు చేస్తున్న ఈ శ్లోకం సిద్ధ శ్లోకం. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దివ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్య. ఇది భవ్యమైనటువంటి శ్లోకం. చాలా మందికి తెలిసే ఉంటుంది. తల్లికి ఒక్కసారి నమస్కారం చేసుకుని వెళుతున్నాడు. ఇప్పటివరకు సీతమ్మ ప్రాధాన్యం, రామచంద్రమూర్తి ప్రాధాన్యం, ఇతర దేవతలు అయ్యారు కదా. ఇప్పుడు హనుమంతుని యొక్క దైవ స్వరూపాన్ని చూద్దాం. సరిగ్గా అశోకవనంలోకి వెళుతున్న హనుమంతుడు ఎలా ఉన్నాడు? ఇక్కడ హనుమంతుడిని మనం ధ్యానం చేస్తే మనకు సిద్ధిట. ఈ హనుమంతు స్వరూపం ఎలా ఉన్నది వర్ణిస్తున్నారు. ఈ ఘట్టంలో హనుమంతుడు ప్రవేశిస్తున్న దృశ్యాన్ని ధ్యానం చేసి పారాయణ చేస్తే అదొక సిద్ధి. మనందరికీ కూడా ఇప్పుడు సిద్ధే, ఎందుకంటే మనందరం పారాయణ చేస్తున్నాం కదా. మొదటి రోజు చూసుకున్నాం ఎలా ఉన్నాడో ఆంజనేయ స్వామి వారు చూడండి. ఇక్కడ ఆంజనేయ స్వామి వారి పేరు ఆపదుద్ధారక హనుమన్ మంత్రమూర్తి. ఎలా ఉన్నాడు? ఎందుకంటే ఈయన వెళ్ళబోతున్నది, వెళ్ళిన తర్వాత అక్కడ సీతమ్మకు మొత్తం దుఃఖం పోయింది ఈ స్వామి వెళ్ళేకే. కనుక దుఃఖం పోగొట్టి ఆపదను తొలగించగలిగే మూర్తి వెళ్తున్నాడు ఇప్పుడు లోపలికి. కనుక ఆ స్వరూపాన్ని ఒక్కసారి ధ్యానిద్దాం. ఎలా ఉన్నాడో చూడండి. ఇక్కడ విశ్వనాథ వారు దర్శిస్తున్నారు కల్పవృక్షం. కడలియందున గాలులు కదలి వచ్చి గాలులందున సత్యంబు కందళించి ఇందు రోచిస్తరంగము లెవతలించి కపియు తన ఉత్తరీయంబు కప్పికొని. ఏ పిక్చర్ ఇస్తున్నాడు చూడండి. కడలియందున గాలులు కదలి వచ్చి, సముద్రం నుంచి గాలులు వస్తున్నాయట. దానితోడు మార్గశీర శుద్ధ త్రయోదశి అంటే చలికాలం కదండి. ఆ చలి వల్ల కొంచెం ఉన్నదట. అందుకే గాలులందున సత్యంబు కందళించి, దానికి తోడు ఇందు రోచిస్తరంగము నివతళించి, ఆ వెన్నెలు కూడా ప్రసరిస్తున్నాయి. అలాంటి చల్లని వాతావరణంలో కపియు తన ఉత్తరీయంబు కప్పుకొని, ఉత్తరీయం కప్పుకొని వెళుతున్నట్ట లోపలికి. ఆ వెళుతున్నప్పుడు ఆ మూర్తి ఎలా ఉన్నదో చూడండి. చిక్కనగుతో ఒక పైకెత్తి చివర మడచి శిరసు పైన పతాకగా చెంగలింప అపదుద్ధారకుండగినట్టి స్వామి పంచభూత మనోహర ప్రతిభుడగుచు. ఎంత భవ్యంగా దర్శించారో చూడండి. ఆ తోక పైకెత్తేట, ఆ ఎత్తిన తోక పై చివర మడత పెట్టేట. ఆ మడత ఎలా ఉందంటే పతాకంలా ఉందండి. చిక్కనగు తోక పైకెత్తి చివర మడచి శిరసు పైన పతాకగా చెంగలింప అపదుద్ధారకుండైనట్టి స్వామి పంచభూత మనోహర ప్రతిభుడగుచు. ఆయన వెళుతూ ఉంటే పంచభూతాలు ఆహా అని ఆనందించి నమస్కారం చేస్తున్నాయిట. ఎందుకంటే ఆయన సామాన్యుడా, రుద్రుడు. ఆ రుద్రుడు వెళుతూ ఉంటే ఆ చుట్టూ ఉన్న పంచభూతములు ఆనందించి నమస్కారం చేస్తున్నాయి. ఎందుకు ఆనందిస్తున్నాయి? ఇంకైనా త్వరలో వెళ్ళి సీతమ్మని చూడబోతున్నాడు, సీతమ్మ సంతోషిస్తుంది, రాముడు సంతోషిస్తాడు, ఇక రాముడు రాబోతున్నాడు, లోకానికి శాంతి కలిగిస్తాడని సంతోషం వాళ్ళకి కలిగింది. అయితే ఈ అందమైన భావనకి ఆధారం వాల్మీకుల్లో మనకు కనబడుతుంది. ఎప్పుడైతే ఆంజనేయ స్వామి వారు అశోకవనంలో ప్రవేశించారో మొత్తం చూస్తున్నారు రకరకమైన చెట్లన్నీ కూడా. చూస్తూ అనుకుంటున్నారు, ఇంతవరకు ఎన్నో భవనాలు చూశాను, బంగారు భవనాలు చూశాను, పెద్ద పెద్ద విలువైన సంపన్నవంతమైనటువంటి భవనాలు చూశారు, కానీ ఎక్కడా కనబడిన లక్ష్మి కళ ఇక్కడ కనబడుతుంది అన్నట్ట. ఆ తోటలో కనబడుతుందట. కోరి లక్ష్మి నడుమ కూర్చున్న ఎట్లుగా శోభ తాల్చెనటన శోకవనము అంటున్నారు విశ్వనాథ్ వారు. లోపల లక్ష్మీదేవి కూర్చుందా అన్నట్టు కళకళలాడిపోతుంది అనుకున్నట్ట. కూర్చుందా లేదా లోపల? ధ్వనించండి, లోపల కూర్చుంది ఆవిడ. సరే, అలా ఉన్నటువంటి అశోకవనాన్ని చూస్తూ వెళుతుంటే ఆ వనం అనుకుందుట హనుమంతుడు చూసి వసంత ఇవమేని రే. గొప్ప మాట అన్నాడు. వనం హనుమంతుడు రాగానే వసంతం వచ్చినంత ఆనందపడింది అండి. అక్కడ కూడా రహస్యం పట్టుకుంటున్నారా లేదా? నేను అరసకేష్ కాదు కదా.
వనం వసంతం అనుకున్న హనుమంతుడిని ఇక్కడ భావన చూడండి. వనానికి ఎప్పుడు సంతోషం ఉంటుందండి? వసంత ఋతువు వస్తే వనానికి సంతోషం, కుసుమిస్తే ఫలిస్తే అన్ని, లేకపోతే మోడు బీడు. అలా కాకుండా వసంతం వస్తే వనంకి ఎంత ఉల్లాసమో హనుమంతుడు వస్తే అంత ఉల్లాసం కలిగింది. ఏది? చుట్టూ ఉన్న అశోకవనానికి. అది చిత్రమైన అంశం. ఇక్కడ ఒక మంత్ర రహస్యం తెలుసుకోవాలండి. ఎందుకంటే పొలాలని తోటల్ని కాపాడే హనుమన్ మంత్రం ఒకటి ఉంది. ఆ మంత్రం ఏంటో చెప్పండి, రాసుకుంటాను. అన్ని మంత్రాలు సభల్లో చెప్పడం ఉంది. బీజాక్షర మంత్రం అది. అది చేసి తోటలను పొలాల్ని కాపాడవచ్చు. ఆ పొలాలు ఇంకా చక్కగా పండడానికి, తోటలు మంచి సమృద్ధిగా ఉండడానికి పనికొచ్చే ఒక మహామంత్రం ఉన్నది. అందుకు హనుమంతుడే నేరుగా వచ్చాడంటే ఆ వనమునకు అంత శక్తి పుష్టి లభించింది అని చెప్పడం ఇక్కడ ఉన్నటువంటిది. అందుకు ఆంజనేయ స్వామి గమనం ఎలా కనబడుతున్నదంటే ఇందులో ఆపదుద్ధారక ఆంజనేయ స్వామి మూర్తి కనబడుతుంది. మీరు ఎప్పుడైనా పైకి తోకెత్తిన ఆంజనేయ స్వామిని చూశారా? పైగా చుట్టీలో ముడుచుకున్నాడు అన్నప్పుడే పైగా నమోస్తు రామాయ అంటున్నాడు కదా, రెండు చేతుల్లో పెట్టుకుని పైన తోక పెట్టుకున్నటువంటి మూర్తి ఈయన ఆపదుద్ధారక హనుమంత మూర్తి. ఇలా ఉంటాడు ఆ మంత్రం. మీకు తమిళనాడులో సాధారణంగా విగ్రహాలు, పటాలు ఉంటాయి. అది ఆ మూర్తి యొక్క స్వరూపం. నమోస్తు రామాయ అంటున్నాడు కనుక ముక్కడించుకున్నాడు చేతులు. ఇంత రమ్యమైనటువంటి మూర్తిని మనం దర్శించాం. వసంత ఇవమేని రే. ఆ తర్వాత అనుకుంటున్నట్ట, ఇంత అద్భుతంగా ఉంది వనం, ఇందులో గాని సీతమ్మ ఉన్నదా? ఉండనవునని ఏమి ఉండనే ఉన్నది పద్మాక్ష సీత కావలయునీమే. ఉంటుందా అంటే అడుగుడు ఆవిడ సీత ఏమో అనుకున్నాడు. దూరంగా కనబడుతుందట. ఏమిటి? అద్భుతమైనటువంటి ఒక మండపం. అశోక వనికాయాంతు తస్యాం వానర పుంగవః సదదశా విదూరస్థం శైత్య ప్రాసాదముచ్ఛ్రితం. అవిదూరస్థం అంటే ఎక్కువ దూరంగా కాకుండా కొద్ది సమీపంలోనే ఒక పెద్ద చైత్య ప్రాసాదం, ఒక రాతి కట్టడం కనబడుతుంది. ఆ రాతి కట్టడం ఎలా ఉన్నది అంటే మధ్య మధ్యన వృక్షములుంటూ చుట్టూ స్తంభములుంటూ కట్టాడు. దాని పైకప్పు ఉన్నట్టుగా ఇక్కడ లేదు. మా నిర్మాణం అంత చక్కగా చెట్లతో పాటు కట్టాడు. దాన్ని ఎలా ఉన్నదంటే మధ్యే స్తంభ సహస్రేణ స్థితం కైలాస పాండురం. ఇవండి రహస్యం పట్టుకోవాల్సింది. కైలాసం వల్ల తెల్లగా ఉందిట. అంటే చంద్రకాంత శిలలతోనూ కట్టాడు. తెల్లగా ఉందిట. 1000 స్తంభాలు ఉన్నాయట. ఇప్పుడు కొంచెం మహా కైలాస నిలయ మృణాల మృదు దౌర్లత. అందుకే సీతమ్మ ఎవరయ్యా అంటే, సీతమ్మ తత్వం చూడాలంటే ముగ్గురమ్మల్లో ఒకరు మాత్రమే కాదు. ఆవిడ మహాలక్ష్మి, అందులో సందేహం లేదు. కానీ ముగ్గురమ్మల్లో ఒకరిగా ఉండడం కాకుండా ముగ్గురమ్మల్ని ఒక్కడి చేసుకుని వచ్చిన మహాలక్ష్మి. అందుకు ఆవిడకి విష్ణుపత్ని అయిన లక్ష్మీ తత్వం ఎంత కనబడుతున్నదో ముగ్గురమ్మల మూల పుట్టమ్మ అయిన త్రిపుర సుందరి తత్వం అంత ఉన్నదండి. అది తెలుసుకోవాల్సింది. రెండు ఉన్నాయి. అందుకే ఆవిడ ఎక్కడి నుంచి వచ్చింది? వేదాల నుంచి వచ్చింది తల్లి. ఉత్తరరామాయణం చెప్తున్నది. కుశధ్వజుడని మహావేద పండితుడు రామాయణం వేదం చదువుతూ ఉంటే ఆ వేద చైతన్యం అంతా కలిసి స్త్రీ రూపం ధరించిందిట. అది చూపిస్తున్నారు. వేదమనందు ప్రతిపాదింపబడే శక్తి అంతా కలిసి స్త్రీమూర్తి అంటే వేదలక్ష్మి. వేదమయీం నాదమయీం బిందుమయీం పరపదోజ్య దిందుమయీం అని కీర్తింపబడినటువంటి పరాశక్తి. సాహి శ్రీరమృతాసతాం వృచశామాని జజ్ఞిరే. వేదం చెప్తోంది మాత. అంటే ఋగ్యజుశ్శామాత్మకమైన వేదమునకు శ్రీ అని పేరు అన్నాడు. ఆ శ్రీ ఏదైతే సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీర్లక్ష్మి, వరలక్ష్మిశ్చ ప్రసన్నామం సర్వదా అని శ్రీ సూక్తానికి అంగముగా మనం వేదలక్ష్ములను చెప్తున్నామో ఆ తల్లి. అందుకే ఆవిడలో వేదస్వరూపము, త్రయీ అయిన వేదస్వరూపము, అటువైపు త్రిపుర సుందరీ తత్వము, లక్ష్మీతత్వం 3 ఉన్నాయి. ఇది తెలుసుకోవాల్సిన పెద్ద అంతరం. ఇంకా వెతికి తవ్వి తీస్తే అద్భుతాలు కనబడతాయి. ఎంత అవసరమో అంత మాత్రం ప్రస్తావన చేసుకుంటున్నాం. మనకి సీతమ్మ పట్ల దృష్టి ఎలా ఉండాలి తర్వాత ఇంకా చూడవచ్చు. మనకు తెలిసిన సీతమ్మ అశోకవనంలో జుట్టు విరగబోసుకుని ఏడుస్తూ కూర్చున్న టీవీ సీత, సినిమా సీత. నేను మీకు చూపిస్తున్నది రామాయణం సీత. వాల్మీకి రామాయణంలో కనబడే సీతమ్మను మనం చూస్తున్నాం. మొత్తానికి అటువంటి ఆ తల్లిని ప్రవాళ కృత సోపానాం తప్త కాంచన వేదికం. అద్భుతమైన ఆ తెల్లని మండపం, దానికి పగడాలతో చేసిన మెట్లుట, అక్కడక్కడ బంగారం కరగబూసి పెట్టిన అలంకారాలు, తప్త కాంచన వేదికం అలా ఉంది. పైగా ఆవిడ శరీరం ఎలా ఉన్నదంటే జ్యోతమాన వివశ్రియా, మహా తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నది. అటువంటి తల్లిని చూశాడు. పైగా ఉపవాస కృషాం దీనాం నిశ్వసంతీం పునః పునః. ఉపవాసములతో కృషించి దిగులుగా నిట్టూరుస్తూ ఉన్నటువంటి అమ్మని చూశాడు.
ఒక్కసారిగా ఆయన నెమ్మదిగా ఆవిడికి సందడి తెలియనివ్వకుండా జాగ్రత్తగా వెళ్ళి చెట్టు పైకి ఆమె ఏ చెట్టు క్రింద ఉన్నదో ఆ చెట్టు పైకి వెళ్ళి గమనిస్తూ 2 చేతులతో నమస్కరిస్తున్నట్ట. అని సీతమ్మ అనుకుంటుంది, లాభం లేదు. పైగా నేను శరీరం త్యజించుదామంటే దగ్గర అస్త్రం కూడా పెట్టలేదే, శస్త్రము అస్త్రము లేవే అనుకుందిట. అంటే రావణాసురుడు అన్నీ తెలుసు అనమాట, వాడు జాగ్రత్తగా వాడు పడ్డాడు. ఇది ఒక్క శస్త్రం కూడా లేదు, ఎలా ఇప్పుడు చేయడం అని ఆలోచించింది. అప్పుడే అందరూ నిద్రపోతున్నారు కనుక తన శరీర త్యాగానికి సిద్ధపడుతుంది. అంత తల్లికి కూడా నిరాశ పరిస్థితిలో వచ్చింది. అంత సీతమ్మకు కూడా అలా అనిపించింది అనమాట, అనుకోవడం కాదు. అలా అనిపించిన తల్లి తర్వాత ఏమనుకుందో తెలుసుకుంటే అలా అనిపించకుండా జాగ్రత్త పడాలి. ఇలా అనుకున్న తల్లి ఏం చేసిందంటే తన యొక్క వేణ్యుగ్రథన, తన జడని తన మెడ చుట్టూ వేసుకుని కొమ్మకు వేసుకుని ఉరిపోసుకుందాం అనుకుందటండి. ఇంకా హనుమంతుడు చూస్తున్నాడు, ఇంకా నేను ఇప్పుడు ఈ తల్లిని ఓదార్చకపోతే వచ్చిన దానికి ప్రయోజనం లేదు. ఈ సమయంలో ఆమెకి ఎడమ కన్ను అదిరిందిట. ఇక్కడ శుభశకునాలు వర్ణిస్తాడు. ఇది కూడా మనకు శకున శాస్త్రం ఒకటి, శుభశకునాలు. ఈ శుభశకునాల గురించి వర్ణిస్తూ అద్భుతమైన పద్యాలు ఎన్నో ఉన్నాయి. కానీ వాల్మీకి కవిత్వం యొక్క పరాకాష్ఠ అందమైనవి. ఇందులో మనకు ఒక అందమైన పద్యం చెప్తాం. తస్యాశుభం వామ మరాల పక్ష్మ రాజీవృతం కృష్ణ విశాల శుక్లం ప్రాస్పందతైకం నయనం సుఖేశ్యా మీనాహతం పద్మమివాభితామ్రం. ఆమె ఎడమ కన్ను ఎలా ఎదిరింది అంటే ఆవిడ పద్మాక్షి కదండి, పద్మపత్ర విశాలాక్షి కదా. అందుగా పద్మపత్ర విశాలాక్షి యొక్క ఎడమ కన్ను ఎలా ఎదిరింది అంటే మీనాహతం పద్మమివాభతామ్రం అన్నాడు కదా. ఒక కొలంలో ఒక పద్మం విరబూసిందిట, క్రింద నుంచి ఒక చేప వెళ్తుంది. క్రింద నుంచి వెళ్తున్న చేప ఆ పద్మం యొక్క కాడం తగిలి వెళ్ళిపోతే పైన పద్మం కదిలినట్లుగా అమ్మవారి యొక్క ఎడమ కన్ను అదిరింది. అంటే కదిలిన కమలం కనబడింది, కదిలించిన చేప కనబడింది, అంతే కదా. అలాగే ఇక్కడ శుభ సూచిక కనబడుతుంది, దానిని అసలు కదిలించిన వాడెవడు రామచంద్రమూర్తి. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు భగవత్స్మరణ చేసే వాళ్ళకి కష్టం వచ్చి పడితే భగవంతుడే ఏదో రకంగా ఆదుకుంటాడు. దానికి ఉదాహరణ ఇక్కడే. ముందు ఆ శుభ సూచన రూపంలో ఆమెకి ధైర్యం కల్పిస్తున్నాడు. తర్వాత హనుమత్ రూపంలో సాంత్వనం సిద్ధం చేశాడు. ఎవరు? రామచంద్రమూర్తి కదా. అందుకు రామ రక్షకులు ఎప్పుడూ దెబ్బతినరు. రాముని వారము మాకేమి విచారము, ఇది తెలుసుకోండి. ప్రారంధవశాత్తు దుఃఖం కలిగిన దుఃఖం నుంచి రాముడు ఎలా కాపాడతాడనేది ఇందులో చూపిస్తున్నాడు. అది శ్రీరామ రక్ష సర్వజగత్ రక్ష. రామరక్ష సామాన్యమా, అది గ్రహించవలసినటువంటిది. అందుకు ఆ తల్లికి రామరక్ష ఎలా లభిస్తున్నదో చూడండి. ఏ పురాణములు ఎంత వెతికినా శ్రీపతి దాసులు చెడరెన్నడును అన్నాడు హనుమాచార్య వారు. అందుకే ఎప్పుడు కూడా నమ్మి చెడినవాడు లేడు, నమ్మక చెడిపోతే పోతారన్నాడు రామదాసు. ఇది ఒకటి రమ్యమైనటువంటి భావం. మొత్తానికి ఆ సమయంలో ఆంజనేయ స్వామి అనుకుంటున్నారు, ఇక్కడ అనుకుంటున్నటువంటి మాటలు చాలా అద్భుతం అండి. సమాశ్వాసయుతం భార్యాం పతిదర్శన కాంక్షిణి అంటే నేను ఇప్పుడు ఈమెను ఓదార్చితేనే నా యొక్క దౌత్య కార్యానికి సాఫల్యం. అంతేగాని చెట్టుని చూసాను రామా అని చెప్పడానికి వెళ్ళిపోతే ప్రయోజనం ఉంది. ఓదార్చి వెళ్ళాలి, అంతేకాదు. పతిదర్శన కాంక్షిణీ సీతాం సమాశ్వాసయుతం న్యాయం. పతిదర్శనం కోసం తప్పించిపోతున్న ఈమెను ఓదార్చడం న్యాయం, అంతేకాదు. సమాశ్వాసయుతం న్యాయ సీతాదర్శనలా. సీతమ్మను చూడాలన్నటువంటి రామచంద్రమూర్తిని ఓదార్చాలి. ఇక్కడ ఓదార్చితే కదా అక్కడికి వెళ్ళి ఓదార్చగలను. అందుకే ఇప్పుడు మనం ఓదార్చాలి. ఓదార్చాలి అంటే ఇప్పుడు నేను ముందు మాట్లాడాను, నమ్మించాలి. ఇప్పుడు ఈమెను నమ్మించిన కంటే మరో 3 సముద్రాలు దాటడం సులభం అనుకున్నాడు. ఎందుకంటే ఈ రాక్షసమాయలో ఉన్న ఈ ముందు ఏం మాట్లాడతాడు. ఇప్పుడు ముందు ఆమె ఇది ఆపడం కోసం శుభ సూచనలు వచ్చాయండి. అప్పుడు ఆవిడ ఆలోచనలో పడింది. తర్వాత హనుమ మాట్లాడాలి. హనుమ నిర్ణయించుకున్నాడు ఏం మాట్లాడాలి. ఇక్కడ హనుమ క్షణాల్లో తీసుకున్న నిర్ణయాలని మనం కొన్ని నిమిషాలు అనలైజ్ చేయాలి. చూడండి హనుమ యొక్క గొప్పతనం తెలుస్తుంది. ముందు సబ్జెక్ట్ సెలక్షన్, ఏం మాట్లాడాలి. తర్వాత లాంగ్వేజ్ సెలక్షన్. సబ్జెక్ట్ ఏమిటి నిర్ణయించుకున్నాడు, రామకథని ఎంచుకున్నాడు. ఇక్కడ అనేక భావాలు ఉన్నాయి. ఒకటి సీతమ్మకి రామకథ వినబడగా ఒక్కసారి సాధిస్తుంది. మరి ఎంతవరకు వినబడనేది రామకథ. లంకలో రామ భజన ఎవరు వినగలనండి. ఎక్కడో విభీషణుడి ఇంట్లో చేసుకుంటాడు కానీ అశోకవనంలో చేయడుగా. అందుకు రామకథ వినబడాలి. 2 ఏ భాషలో మాట్లాడాలి, అది సెలక్షన్. ఏ భాషలో మాట్లాడాలని ఎవడు ఆలోచిస్తాడండి. ఎన్నో భాషలు తెలిసిన కూడా ఆలోచిస్తాడు. తెలిసింది ఒకే భాష అయితే మరి ఆలోచన లేదు. ఆంజనేయ స్వామి వారు భాషను ఎంచుకోబోతున్నాడు. చూడండి ఎంత గొప్పగా సంస్కృతంలో మాట్లాడను అని నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే ఎంతవరకు మాట్లాడి వెళ్ళాడు వాడెవడు. వాడు ఎంతో మహాపండితుడు కదా, మొత్తం సంస్కృతంలో గడగడ మాట్లాడాడు. అంటే అప్పుడు సంస్కృతం లోకల్ లాంగ్వేజ్ 2 ఉండేవి. సంస్కృతం శాస్త్ర భాష తెలుసుకోండి. శాస్త్రాలు చెప్పడానికి వాడిన భాష.
కేవలం మత భాష కాదు సంస్కృతం, మృత భాష అంతకంటే కాదు. అది దేవ భాష, శాస్త్ర భాష, డివైన్ లాంగ్వేజ్ అండ్ సైంటిఫిక్ లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్లోనే సైన్సెస్ చెప్పేవారు ఆ రోజుల్లో. వైద్యశాస్త్రం కానీ, సంగీత శాస్త్రం కానీ, అదేవిధంగా ఇంజనీరింగ్ కానీ, ఒకటేమిటండి సర్వశాస్త్రములు, జ్యోతిష్ శాస్త్రం కానీ, యోగ శాస్త్రం కానీ, అన్ని శాస్త్రం చెప్పడానికి వరకు వచ్చే భాష సంస్కృతం. అదే లోకల్ లాంగ్వేజ్గా సంస్కృతం మారిపోయి ఉంటే దాని స్వరూపంతో భ్రంశం అయిపోయిందండి. ఒక్క తెలుగునాటే కొన్ని మైళ్ళు దాటగానే భాష మారిపోతుంటుంది. అందుకే వ్యవహార భాషలు శాస్త్ర భాషలకి తేడా ఉంటుంది తెలుసుకోండి ఇక్కడ. అందుకే సంస్కృతాన్ని మర్యాదతో కాపాడారు మన వాళ్ళు. అందుకే పండితులు మాట్లాడేవారు సంస్కృతంలో. ఇప్పుడు వాడంతా సంస్కృతంలో మాట్లాడే వెళ్ళాడు, ఈయన కూడా సంస్కృతంలో మాట్లాడాడు అనుకోండి, ఆవిడ 10 నెలల నుంచి విని విని విసిగిపోయింది, మరి వాడే గుర్తొస్తాడు. కనుక ఇప్పుడు లాంగ్వేజ్ ఏం సెలెక్ట్ చేసుకోవాలి? చూడండి, హనుమంతుడు ఏమి ఎంపిక చేసుకున్నాడు? సంస్కృతం మాట్లాడను అని మాత్రం అనుకున్నాడని వాల్మీకి రాశాడు. మరే భాషలో మాట్లాడుంటాడో పురాణాలు చెప్తున్నారు, సహాయం తీసుకోవాలి. అది తీసుకుని విశ్వనాథ భాష స్పష్టం చేశారు ఇక్కడ ఏ భాషలో మాట్లాడారు. అదేమిటో చూడండి ఇక్కడ. అది మైథిలీ ప్రాకృతం అని భాషను ఎంపిక చేసుకున్నాడు ఆయన. మైథిలీ ప్రాకృతం అంటే మిథిలా నగరంలో వాళ్ళు మాట్లాడే భాష. మిథిలా నగరం ఎవరిది? పైగా ఆ మైథిలీ ప్రాకృతం కూడా అయోధ్య చుట్టుపట్ల వాళ్ళు మాట్లాడే మైథిలీ ప్రాకృతం. అంటే తమిళనాడులో తెలుగు వాళ్ళు మాట్లాడారు. అలాగే లోకల్ లాంగ్వేజ్ అనమాట. మరి తమిళ బోర్డర్లో ఉన్న తెలుగు రాష్ట్రాల్లో కూడా వాళ్ళ భాషకి ఎలా ఉంటుంది? వీళ్ళే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? నెల్లూరు ప్రాంతంలోనండి. తమిళ యాక్సెంట్ తెలుగు. అదేవిధంగా అయోధ్యలో మాట్లాడే మైథిలీ ప్రాప్త భాషకి ఏమి సెలక్షన్ అంటే మహానుభావుడు అంటే భాష తెలియడమే కదా, యాక్సెంట్ కూడా తెలుసు వాడికి. ఎంత మేధావో. అందుకు ఆంజనేయ స్వామి వాక్యపు విధ లాంగ్వేజెస్ మీద ఎంత కమాండ్ చూడండి మహానుభావుడికి. అది ఎంచుకున్నట్ట. అంటే అమ్మవారు అత్తవారింట్లో మాట్లాడుకుని పుట్టింటి భాష. మొత్త హోప్లీగా అనిపిస్తుంది అది వింటేనే. ఎవరో మా ఊరు వాళ్ళు వచ్చినట్టున్నారే మా అత్తవారింటి నుంచి. ఒక్కసారి ఫీలింగ్ భాష సెలక్షన్ అంటే ఇది. ఇప్పుడు ఆ తర్వాత వాల్యూమ్, తన వాల్యూమ్ మీద తన కంట్రోల్ ఉండాలి. కొందరు పాపం వచ్చారా కూర్చోండి అంటే ముందు వచ్చినప్పుడు భయపడిపోతాడు. నాకు కావాలని అంతేనండి అంటే అక్కడే వచ్చారా కూర్చోండి. కోపం వచ్చినప్పుడు ఒకలాగా, ప్రేమ వచ్చినప్పుడు ఒకలాగా మాట్లాడగానే అన్నిటికీ అదే వాల్యూమా తెలియాలి కదండి. వాక్కును ఎలా ఉంచుకోవాలో హనుమంతుడి దగ్గర అసలు వాక్య సంస్కారం రామాయణం మొత్తం మీద ప్రారంభంలోనే తపస్వి వాగ్విదాంబరం దగ్గర నుంచి వాల్మీకి వాక్యం మీద ఎంత ప్రేమ చూడండి. ఇక్కడ ఆంజనేయ స్వామి వారు అందరికీ ఇక్కడ కనబడుతున్నాడు. అందుకే ఇప్పుడు ఎలా మాట్లాడాలి అంటే చూడండి, ఒక్కసారి కొమ్మ మించి గంభీరమైన కంఠంతో అయోధ్యలో రాముడు అనగానే భయపడదండి సీతమ్మ. అందులో హనుమంతుడి వయసు అంటే గంభీరమైన కంఠం కదా. అందుకే ఎలా మాట్లాడితే ఎక్కడో గంధర్వగానంబు దియ తరంగమ్మల నుంచి కదిలి వచ్చుతున్నట్లుగా అంటారు. ఎవరో గంధర్వులు దూరం నుంచి గానం చేసుకుంటూ వస్తూ ఉన్నట్టుగా, అక్కడి నుంచో వినబడుతున్నట్టుగా. అంటే ఎంత వింటున్నా కృష్ణుడు మహాత్ముడు ఎక్కడి నుంచో వినబడుతున్నట్టుగా క్రమంగా ఇక్కడ ల్యాండ్ అయినట్టుగా అప్పటికి వాడు ప్రిపేర్ అయిపోతుంది. ఎక్కడి నుంచో ఉంటుంది అంత గంధర్వగానంబు వస్తున్నట్లుగా. పైగా మహానుభావుడు సంగీతంలో కూడా దిట్ట కదండి. భృంగి నటేశ సమీరచ ఘటజ మతంగ నారదాదులు ఉపాసించే సంగీత జ్ఞానము అన్నారు కదా అక్కడ. భృంగి నటేశ సమీరజ ఈ మహానుభావుడు గురించి చెప్పారు జాగ్రత్త సమయం. అందుకు ఆయన మాధుర్యంగా ఎలా చెప్పాలో తెలుసు ఆయనకి. అందుకు గంధర్వగానములాగా దూరం నుంచి వచ్చినట్టుగా అంటున్నట్ట. ఇప్పుడు ఇంకోటి వచ్చిందండి. ఇప్పుడు తాను మాట్లాడితే ఈవిడ విని ఆనందించడం అటుంచి ఇప్పుడే నిద్రపోతున్న వీళ్ళందరూ లేస్తే అందుకు ఇంకో రకమైన శైలి తెచ్చుకొచ్చేట తన గొంతుతో. అదేమిటి అంటే ఇక్కడ అద్భుతమైన మాట అంటున్నారు విశ్వనాథ్ గారు. రసారామ విహరణ ప్రకృతులకు అధిక జాగ్రత్త అవస్థా సంధాయకం బగునట్లుదియు, రస విహీన ప్రకృతులకు అధిక నిద్రావస్థ ఘటించినదియు అగుస్వరము. రసజ్ఞత కలవారుట ఇలాంటి మంచి కథలు పెట్టి భలే లేస్తారట. రసజ్ఞత లేని వారికి అప్పుడే వస్తుంది నిద్ర. ఇంట్లో 5 వరకు పడుకుని ఇక్కడికి వచ్చే వస్తుంది. అంటే ఇక్కడికి వచ్చి నిద్రపోయే వారంటే ఆ జాతన్నాన్ని అనుకోవద్దు. కొంతమందికి పాప ప్రవచనాలకు ఎందుకయ్యా అంటే ఇంటి దగ్గర పట్ట నిద్ర ఏం చేస్తాం, వాళ్ళంతా రాక్షస ప్రకృతి. ఈ విషయం మొత్తానికి ఆయన అలా మాట్లాడేట చక్కగా. అధిక రసారామ విహరణ శీరులకు అధిక జాగ్రత్త అవస్థా సంధాయకం. ఈవిడెవరండి? రసజ్ఞ రససేవది కళానిధి కావ్యకళ రసజ్ఞారస్యేవది. మరి రసజ్ఞురాలు కదా, ఒక్కసారి విని ఆనందించాలి. ఇంత అద్భుతంగా ప్లాన్ చేసి అయితే మనం చెప్పడానికి ఎంత పట్టింది కానీ క్షణంలో మొత్తం
రామో రాజా దశరథో నామ అర్ధకుంజరవాదిమా. మనకు పుస్తకం సంస్కృతం కనుక సంస్కృతంలో చెప్పాడు కానీ హనుమంతుడు సంస్కృతంలో చెప్పలేదంటూ ఈ కథ చెప్తున్నాడు వాల్మీకి. ఈ విధంగా ఆ కథను వివరించాడు ఇంతవరకు. ఇతి స బహువిధం మహానుభావో జగతిపతే ప్రమదాం అవీక్షమానః మధురమవిదథం జగాద వాక్యం ద్రుమవిటపాంతరమాస్థితో హనుమాన్. ఆ చెట్ల కొమ్మల నడుము ఉన్న ఆంజనేయ స్వామి వారు మధురం అవిదథం, మధురముగాను వ్యర్థము కాని విధంగాను మాట్లాడాడు అన్నాడు. అంటే ఇందులో ఒక్కడి తప్పు లేదు, వ్యర్థం లేదు. పైగా చెప్పిన దానికి ప్రయోజనం ఉంది, ఆవిడ స్పందిస్తున్నది. ఆ విధంగా మొత్తం రామకథని వివరించుతూ ఎంత చక్కగా చెప్పాడంటే, రామచంద్రమూర్తి ఎలా వనవాసానికి వెళ్ళాడు అంతవరకు సీతమ్మకు తెలిసిన కథ చెప్తూ, ఆవిడ తర్వాత సీతాన్వేషణకు వెళ్ళడం, ఆ క్రమంలో సుగ్రీవుడు, ఆ సుగ్రీవుడు పంపిన వానరులు అనేక రూపానికి వెళుతూ ఉండగా సంపాద వచనం ద్వారా శతయోజనములు దాటి రాముడు ఎలా వర్ణించాడో అలాగే లక్షణములు కలిగినటువంటి సీతమ్మని నేను చూశాను అని మాట తాపాడు. ఎంత అద్భుతంగా అంటే ఎవరో నా కోసం వెతుక్కొచ్చి చూసిన వాళ్ళు ఉన్నారనమాట. ఆఖరి వాక్యం ల్యాండ్ అయినప్పుడు కొమ్మ మీద వినిపించింది శబ్దం. తలెత్తి చూసింది, స్వామివారు కనబడ్డారు అమ్మవారికి. మొత్తం అమ్మ చూసింది అనగానే రెండు చేతులు గౌరవించి కూర్చున్నాడండి. ఎంతవరకు మాట్లాడింది ఈయనైనా అన్నట్టు సమం. కొందరు అంత మాట్లాడి ఆపేశాక ఎంతసేపు మాట్లాడేది తెలిసిపోతుంటుంది, అలసిపోయింది. కానీ మహానుభావుడు అంత మాట్లాడి ఈయనే మాట్లాడా అన్నంత మౌనంగా ఉన్నట్టు ఆ పైనుంచి చూస్తూ ఎంత అందంగా కనబడుతున్నాడంటే, తత శాఖాంతరే లీనం దుష్పాచరిత మానస వేష్టితార్జున వస్త్రంచ విద్యుత్ సంఘాత పింగళం సా దదర్శా కపిం తత్ర ప్రసృతం ప్రియవాదినం ఫుల్లాశోకోత్కరాభాసం తప్త చామీకరక్షణ. ఎలా కనబడుతున్నాడు చూడండి స్వామివారు. వేష్టిత అర్జున వస్త్రంచ, తెల్లని నారచీర కట్టుకున్నట్టండి. దానికి తోడు ఎర్రని కళ్ళు, పైగా శరీరం ఎలా ఉన్నదంటే మెరుపుల గుంపు ఒక దగ్గర వచ్చినట్టు ఉంటాడు. అంటే అంత అందంగా విద్యుత్ సంఘాత పింగళం, మెరుపుల గుంపంతో ఒక దగ్గర పెట్టినట్టున్నట్ట. అంటే పసుపు ఎరుపు రంగుతో ఉంది అది శరీరం, ప్రధానంగా పసుపు రంగు. ముఖం ఎర్రగా ఉంది. ఎలా ఉన్నదంటే పుల్లాశోకరాభాసం అన్నాడు ఇక్కడ. అశోక కుసుమాల వరే అన్నాడు. అశోక కుసుమాలు అంటే మనకు భారతదేశంలో జెండా చెట్లు చూస్తుంటాం, అది కాదు అశోక వృక్షం అంటే. అశోక వృక్షాల గురించి కాళిదాసు వర్ణించాడండి. అది హిమోత్పర్వత ప్రాంతాల్లో వాటి వైపు ఉన్న అరణ్యాల్లో ఉంటాయి, చాలా రమ్యమైన కుసుమాలు. ఈ అశోక కుసుమం గురించి, అశోక వృక్షం గురించి శంకర భగవత్పాల్ వారు సౌందర్యలహరిలో కూడా అత్యద్భుతంగా వర్ణిస్తారు. ఆ అశోకము వేరు, మనం ఇప్పుడు పెట్టుకున్న ఈ అశోకములు వేరు. ఆ అశోక వృక్షాల వర్ణన విని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు శాంతినికేతన్లో ఆ చెట్లు వేశారట. ఒక హిందీ వ్యాసం చదువుకున్నాను ఇప్పుడు, అది గుర్తొస్తుంది. అవి అశోక కుసుమాలు. వాటి పువ్వులు కూడా పసుపు ఎరుపు రంగులతో ఉంటాయి. అలాంటి పువ్వులు ఈ చెట్లకు ఉండవు. అందుకే అవి అశోక కుసుమాల గురించి ఇక్కడ వాల్మీకి చెప్పింది. అది అశోక కుసుమాల వలె ఉన్నట్ట. తప్త చామీకర క్షణం, కరగబడుతున్న బంగారం ఎలా ఉంటుందో అలా మురిసిపోతున్న కళ్ళు, శరీరం అంతా వికసించిన అశోక కుసుమంలాగా పసుపు ఎరుపు వెలుగులతో ఉన్నదండి. తెల్ల నారచీర ధృతి దాల్చునాథన్ వెల్ల జన్నిదంబు వెలయువాని బ్రహ్మచారి వేష భాసురు వానరు చూచ చెట్టు మీద క్షోణి జాత అంటున్నారు విశ్వనాథ వారు. ఎలాంటి వాడిని చూసిందో చూసారా? తెల్లనార చీర ధృతి దాల్చునాథని వెల్ల జన్నిదంబు వెలయువాని బ్రహ్మచారి వేష భాసురు వానరు చూచ చెట్టు మీద క్షోణి జాత. పైగా పరమసత్వము పరమ బుద్ధిమంతు బహుభీకరాకారు. రెండు కాంట్రాస్ట్ చూడండి. పరమ బుద్ధిమంతు బహుభీకరాకారు, పరమ సత్వమూర్తి, పరమశూరు, పరమ వాగ్మి మరియు పరమ మౌనాకారు చూచి చెట్టు మీద క్షోణిచాత. అలాంటి స్వామిని చూసింది కదా. పైగా వినీతవదుపస్థితం, వినీతవత్ అంటే వినయము కలవాని వలే. వినయము అంటే ఇక్కడ అర్థం ఒబిడియన్సీ మాత్రమే కాదు, వినయము అంటే జ్ఞాన శిక్షణ. ఇది అర్థం. శిక్షితుడు, ఒక అన్ని విధముల జ్ఞాన సంస్కారములు కలవాడిని వినీతుడు అంటారు. అలాంటి వినీతవదుపస్థితం అతన్ని చూసి, ఇదేమిటి నాకు రామకథ వినడం ఏంటి లంకలో, ఇది కథ కాదు కదా. కళ అయితే కళ్ళలో కోతి కనబడకూడదే. మరొకటి చూడండి, కళలో కోతి కనబడితే దగ్గర వాళ్ళకి వరకు ప్రమాదం. అందుకు ఒక్కసారి రాముడు బాగుండాలి కాక, తన వాళ్ళు అందరూ బాగుండాలి కాక అనుకుంటూ నమోస్తు వాచస్పత ఏ సవజ్రిణే స్వయం భువే చైవ హుతాశనాయ అంటే ఇవి అనుకుంటే దుస్వప్న దోషం పోతుంది. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అమ్మ వెంటనే అనుకుంది, వాచస్పతికి బృహస్పతికి నమస్కారం, ఇంద్రుడికి నమస్కారం, అగ్నిదేవునికి నమస్కారం, బ్రహ్మకి నమస్కారం. అంటే ఆ రోజుల్లో ఏ దేవతను తలంచుకునేవారు? వైదిక దేవతలండి వీరందరూ.
వాళ్ళని తలంచుకుని అందరూ బాగుండాలి అనుకున్నదిట. అనుకుని నాకు కళ ఏమిటి పిచ్చిగాను, ఎప్పుడైనా కంటికి కునుకు పట్టిందా, నాకు నిద్రపోతేనా, కళ ఏమిటి, కనుక సత్యమై ఉండొచ్చు అని అనుకుంటూ ఉంటే అప్పుడు ఆంజనేయ స్వామి వారికి దిగేటాడు. ఎలా దిగాడంటే గభీమని దిగితే మరో ప్రమాదం, ఆవిడ అరిస్తే వీళ్ళందరూ లేస్తారు. అక్కడ విశ్వనాథ్ గారు గొప్ప మాట అంటారు, అంత చెట్టు ఎట్లు దిగినో ఎట్లు వచ్చినో తెలియరాక గాలిలో నుంచి పుట్టుకు వచ్చినట్లు అన్నారు. అక్కడ ఇంత గొప్ప మాట చూడండి, ఎంత మృదువుగా అలాగొచ్చాడో అన్నట్టు తెలియనివ్వకుండా చక్కగా దిగొచ్చాడు. అంత చక్కగా గాల్లో నుండి పుట్టుకు వచ్చినట్లు అండంలోనే ధ్వనం జాని అలుగు వాయుపుత్రుడే బాగుంది. ఆ విధంగా వచ్చి వెళ్ళడం ఎలా వెళ్ళాడో తెలుసా, 2 చేతులు తల మీద పెట్టుకుని అమ్మ దగ్గరికి వెళ్తున్నట్ట. ఆ వస్తున్న భంగిమలోనే తెలిసిపోవాలండి అంత వినయంగా ఉన్నాడు, మృదువుగా ఉన్నాడు. కొందరు వస్తారండి ఇలా భయపెట్టి దగ్గరకు వచ్చి నమస్కారం అండి అంటారు, భయపెట్టాడు అక్కడ పోయి నమస్కారం అండి. అందు వాడు రావడం సంస్కారాలు అలా ఉంటాయండి, వాడు భావం వాడు కదలికల్లో కనపడాలి. ఎవరి దగ్గరికి ఏ భావంతో వెళుతున్నా దానికి తగ్గట్టు వెళ్ళాలి. అందుకే ఆంజనేయ స్వామి వారు అలా వచ్చి కత్వం భవసి కళ్యాణి తమ అనిందితలో ఎంత చక్కగా, అమ్మా ఏమిటమ్మా నువ్వు వాళ్ళకి దుఃఖితులు అలా కనబడుతున్నావు, ఎవరు నువ్వు, కళ్ళ నుంచి అశ్రువులేమిటి తల్లి, దేవకాంతవా, నాగకాంతవా, గంధర్వకాంతవా, యక్షకాంతవా, కిన్నెరకాంతవా, లేక రుద్రులకు అంటే ఏకాదశి రుద్రులకు, మరుద్గణములకు, వసుగణములకు చెందిన దానవా. అవి చెప్పడంలో మొదటి నుంచి ఒక్కొక్కటి రండి అంటే అమ్మలో ఉన్న రకరకాల దేవతా స్వరూపాలను వివరిస్తున్నాడు. ఆ తర్వాత వివరిస్తున్నాడు, చంద్రునిపై ఏదో అలిగి వచ్చేసిన రోహిణీదేవిగా, వశిష్ఠం కోపయిత్వాత్వం నాసి కళ్యాణ్ అరుంధతి, వశిష్ఠుల మీద ఏదో అలిగి ఇలా దిగి వచ్చిన అరుంధతీదేవా, ఎవరు అమ్మా నువ్వు అంత చక్కగా, లేక నా అదృష్టవశాత్తు దండకారణ్యంలో అపహరింపబడిన ఏ సీతం ఉందో, ఏ తల్లి కోసం వెతుకుతున్నామో ఆ తల్లివా అని అడిగంటాడు. రావణీయుల జనస్థానాత్ బలాద హృతాయది సీతా త్వమసి భద్రంతే, ఒకవేళ ఆ సీతవే అయితే చాలా సంతోషం తల్లి, కానీ నీ రూపం చూస్తూ ఉంటే నాకు అనిపిస్తోంది, తాపస వేషం చూస్తూ ఉంటే తపసా తన్వితో వేషాత్వం రామ మహిషి ధ్రువం. మరో ప్రశ్నకు అవకాశం లేదండి, నువ్వు సాక్షాత్తుగా రామచంద్రమూర్తి యొక్క పట్టపురాణివి అన్నాడు. ఇంకా తల్లికి ఎక్కడైనా సందేహానికి అవకాశం ఉన్నదా, అవతల వాడికి సందేహం కలగకుండా మాట్లాడగలగడం గొప్ప కళ అండి. హనుమంతుడి దగ్గర ఎంత నేర్చుకోవాలి చూడండి. సాతస్య వచన స్తుత్వా రామకీర్తన హర్షిత, రామకీర్తనతో ఆనందించింది, మొదటి నుంచి వింటున్నది అదే. రామకీర్తనతో పులకించిపోయినటువంటి తల్లి హనుమని చూస్తూ మాట్లాడుతుందట. ఎంత చక్కగా అంటే స్తునుషా దశరథస్యాహం, సంప్రదాయం ఎంత జాగ్రత్తగా పాటిస్తోందండి. తనని ఎలా పరిచయం చేసుకోవాలో ఒక రాజు ఇంటి కోడలు అలా పరిచయం చేసుకుంటుంది. నేను దశరథుని ఇంటి కోడలని, స్తునుషా దశరథస్యాహం శత్రుసైన్య ప్రతాపిన. విశేషణాలు చూడండి, దశరథుడు శత్రుసైన్య ప్రతాప్. మనకు సినిమా దశరథుడు, టీవీ దశరథుడు గడ్డ పెంచుకుని ఏడవడమే మనకు తెలుసు, కానీ దశరథుడు సామాన్యుడు కాదు, ఆయన మహాప్రతాపవంతుడు. అందుకే శత్రుసైన్య ప్రతాపి అయిన దశరథుని యొక్క కోడలిని, దుహితా జనకస్యాహం వైదేహస్య మహాత్మన, మహాత్ముడైన విదేహరాజు అయినటువంటి జనకుని యొక్క కూతురిని, భార్యా రామస్య ధీమత, ధీమంతుడైన రాముని ఇల్లాలిని, సీతేతి నామ నామ, నా పేరు సీత. చూడండి హనుమంతుడు రాముడికి ఎలా మాట్లాడాడు గుర్తుందా, అలాగే ఇక్కడ కూడా అందరికీ విశేషణాలు చెప్పింది చూసారా. దశరథుడు శత్రుసైన్య ప్రతాపి, జనకుడు మహాత్ముడు, రాముడు ధీమంతుడు, తాను సీత. తన గురించి చివరికి చెప్పిన తీరు చూడండి ఎంత చక్కగా ఉన్నదో. అది అందుకు మహాత్ముడు ఒకేలా మాట్లాడతారు అన్నప్పుడు ఇక్కడ కూడా మనకి తెలుస్తున్నది. అంటూ మొత్తం కథ చెప్పిందండి, ఏ విధంగా తాను అపహరింపబడింది, దండకారణ్యంలో ఉన్నది. ద్వౌమాసౌ తేనమే కాలో జీవితానుగ్రహకృత, ఆ రావణుడు నాకు 2 నెలలు గడువు పెట్టాడు, ఆ తర్వాత నా శరీరం పోతుంది ఇలా చెప్పింది. ఆ మాట రాగానే స్వామి, అహం రామస్య సందేశాదేవి దూతస్తావగత, అమ్మా అలా మాట్లాడకమ్మా, నేను రాముడి సందేశం తీసుకువచ్చినటువంటి దూతను. వైదేహి కుశలి రామ త్వాంచ కౌశలమబ్రవీత్. ఎంత మాట్లాడేది చూడండి. రాముడు క్షేమంగా ఉన్నాడని అమ్మ అడగక్కర్లేకుండా కుశలంగా ఉన్న రాముడు నీ కుశలాన్ని అడగడానికి పంపించాడమ్మా. ప్రారంభమే రాముడు కుశలంగా ఉన్నాడని మాత్రం మరి అమ్మకి వినబడవలసిన మొట్టమొదటి మాట అది, రాముడి క్షేమం. అందుకు కుశలీ రామ తమ కౌశలమబ్రవీత్. ఎంత చక్కట మాటలు చూడండి ఇక్కడ. అంతేకాదు, ఏ స్వామి బ్రహ్మాస్త్రముల్లో, వేదముల్లో, వేద ధర్మముల్లో నేర్పరో ఆ దాశరథి రామచంద్రమూర్తిని క్షేమాన్ని అడగనున్నాడమ్మా అని
అని చెప్పడంలో ధనుర్వేద వేద ధర్మములన్నీ కలిసిన వాడు అని చెప్పడం ఇక్కడ. అంతేకాదు లక్ష్మణస్వామి ఎల్లవేళని నీ భర్తను అనుసరిస్తూ వెళ్తుంటాడే, నీకు ఆయనపై వాత్సల్యం. ఆ మహానుభావుడు శోక సంతప్తుడైన వాడై తన శిరస్సుని పాదాలపై వాల్చి నమస్కారాలు చెప్పమన్నాడమ్మా. ఒక్క శబ్దమును కృతవాన్ శోకతం సంతప్త శిరసాది వివాదనం సాతయో కుశలం దేవి నిశమ్య నరసింహయో. నరసింహులైన వాళ్ళిద్దరి యొక్క కౌశలం తెలిసిన వెంటనే ఒక్కసారి తల్లి ఆనందించి ఒక మాట అంటోందిటండి. ఇది కూడా అత్యద్భుతమైనటువంటి మాట. వాల్మీకి ఇచ్చినటువంటి, నేను చెప్పుకున్నా వాల్మీకి రామాయణ సారాంశం, ది వాల్యూ ఆఫ్ లైఫ్, అన్నిటికంటే గొప్పది జీవితం. దాని విలువ చెప్తున్నాడు. కళ్యాణి వద గాధేయం లౌకికి ప్రతిభాతిమే ఏది జీవంతమానందో నరం వర్ష శతాదపి. ఇది గొప్ప కొటేషన్ అండి. ఏమిటంటే ఏది జీవంతమానందం నరం వర్ష శతాదపి అంటే మానవుడు బతుకుంటే 100 ఏళ్లకైనా ఆనందాన్ని పొందగలడు. పోయేడా అన్ని పోయి తెలుసుకోవాల్సింది. బ్రతకడం అన్నిటికంటే అంటే హనుమ బ్రతకాలి, బ్రతకాలి, బ్రతకాలి. బ్రతుకు గొప్పది, బ్రతుకు కంటే గొప్పది మరొకటి లేదు. అని ఏది జీవంతమానందో నరం వర్ష శతాదపి. ఇది గుర్తుపెట్టుకోండి, గొప్ప మాట. బ్రతుకున్న వాడికి ఎప్పటికైనా ఆనందం లభిస్తుంది. ఇంత తల్లి మాట్లాడి ఎప్పుడైతే నిలబడి ఉన్నదో అప్పుడు హనుమ కొంచెం ముందుకు వచ్చేట. అమ్మకు నాపై విశ్వాసం కలిగింది. మాట్లాడుతూ మాట్లాడుతూ ముందుకు రావడం రావణుడి మేనరేచు. ఆవిడ ఎన్నాళ్ళు చూసింది. ముందుకు రావగానే అనుమానించి అహోధి దుష్కృత విధం. అయ్యయ్యో ఏమిటి రావణ, అప్పుడు సన్యాసి వేషం వేసుకొచ్చో ఇప్పుడు కపి వేషం వేసుకొచ్చావా? హనుమకు ఒక్కసారి చిక్కుతు రేపాడు. ఎందుకంటే 10 నెలలు మోసాలు చూసి రాక్షత్వం చూసి బాధపడిన తల్లి ఒక్కసారి మాటలుగానే హనుమ కళ్ళు తిరిగేటండి, కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎంత దుఃఖపడ్డాడు అంటే విశ్వనాథ గారు ఒక మాట చెప్తున్నారండి. వానపడి వెలిసిపోయిన తర్వాత ఒక రాతి గుంటలో ఉన్న నీరు బట్టి ఎంత వర్షం పడిందో చెప్పవచ్చు. హనుమ వజ్రాయుధం తప్పితే కొంచెం లోపలికి పోయిన బుక్క గుంటలో అని కన్నీరు నిలిచి ఆయన ఎంత దుఃఖపడ్డాడో తెలుసుకోవచ్చు. అమ్మా నువ్వు ఇంత శంకించేవంటే నన్ను, దానవుల మాయ ఎంత అవసినావు, నువ్వు రాక్షస మాయకి ఎంత విసిగిపోయేవో అర్థమవుతుంది తల్లి. నన్ను నమ్మే స్వామి నమ్మవే నీవును, జలది దాటుటింత సఫలముగను, ఏ శిరస్సు తోడ నెరిగితునో స్వామిని ఆ శిరస్సునే నెలనాంచి. అమ్మా రాముడు నమ్మాడమ్మా నన్ను, నువ్వు నమ్మమ్మా. నువ్వు నమ్మకపోతే ఇంత సముద్రం దాటడము వ్యర్థమే తల్లి. ఏ శిరస్సుతో రామచంద్రమూర్తిని తెలుసుకున్నానో ఆ శిరస్సునే నీ పాదాల దగ్గర వాల్చి నమస్కరిస్తున్నాను తల్లి అంటూ ఉంటేనే సీతమ్మ అంటుంట, ఎందుకో నిన్ను చూస్తే శంకించి బుద్ధి వేయట్లేదు వెంటనే నిన్ను చూస్తే విశ్వాసం కలుగుతుంది, మనస్సు చాలా సాంత్వనం పొందుతుంది అని అంటూ ఎతికి రాముడు ఎలా ఉన్నాడు, రాముడు గుణాలు చెప్పు అన్నది తల్లి. అంత తెలివైనవాడో చూడండి. మనం అనుకుంటాం గీతను దుఃఖితురాలి, రాముడు గుణాలు ఏంటో చెప్పు అంటే ఈయన ఉత్సాహంగా చెప్పడం మొదలు పెడుతున్నాడు. 2 కారణాలు ఇక్కడ. రాముడి గురించి వింటూ ఉంటే ఇప్పుడు మనస్సుకు శాంతి వస్తుంది. ఎవరికైనా సరే దుఃఖం కలిగినప్పుడు భగవద్కీర్తనే శాంతి అండి. అందులో భక్తురాలికి తన భగవంతుని యొక్క కీర్తనే శాంతి. అందులో రాముని గుణములు చెప్పు అని అన్నది. అనగా నేను మురిసిపోయి ఇంకా చెప్పడం మొదలు పెడుతున్నాడు. ఆదిత్యైవ తేజస్వీ లోకకాంతస్య యథ రాజా సర్వస్య లోకస్య దేవో వైశ్రవణో యథ. రామచంద్రమూర్తి గుణములన్నీ వివరిస్తూ ఆయన సుగ్రీవుడిని ఎలా కలిశాడు ఇవన్నీ ఆ కథనంతటిని వివరించి, అలాంటి రామచంద్రమూర్తి పంపగా నేను లంకలో అడుగుపెట్టానమ్మా. ఎలా అడుగుపెట్టానో తెలుసా? రావణుడి తల మీద కాళ్ళు పెట్టి లంకలో అడుగుపెట్టాను. చక్కగా కృత్వా బుద్ధి పదన్యాసం రావణస్య దురాత్మన అంటే రావణుని నెత్తి మీద కాలు పెట్టి వచ్చానంటే వాడిని నాశనం చేస్తానని చెప్పడం దీని యొక్క ఉద్దేశం అని చెప్పగానే తల్లి చాలా సంతోషించి, ఇంతకీ రాముడి యొక్క లక్షణాలు ఏమిటి, ఆయన శరీర వర్ణన ఏమిటో చెప్పు. ఇక ఆంజనేయ స్వామి విజృంభిస్తున్నాడండి. తన స్వామిని వర్ణించమంటే అంతకంటే భక్తులకు కావాల్సింది ఏమిటి, 2 పిచ్చివాళ్ళు దగ్గర కలిస్తే అవే కబుర్లు. 2కి క్రికెట్ ఇంట్రెస్ట్ కలిసేది అనుకోండి అయిపోయింది మొత్తం. అందుకు వీళ్ళిద్దరూ ఒకటే పిచ్చోళ్ళు, రామ పిచ్చోళ్ళు. ఇంకేముంటాయండి, మచ్చిత్త మద్గత ప్రాణాహ బోధయంత పరస్పరం కథయంత మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ అన్నాడు గీతలో స్వామి. మచ్చిత్తాహ మద్గత ప్రాణాహ, నాపైనే చిత్తము ప్రాణము అర్పించిన వాళ్ళు ఒకరితో ఒకరు నా గురించే చెప్పుకుంటూ ఆనందిస్తూ ఉంటారు అని ఇప్పుడు ఇద్దరికీ సంతోషం. ఇంకా విజృంభిస్తున్నాడు స్వామి గురించి చెప్పడం.
ఇక్కడ మనం పట్టుకోవాల్సిన గొప్ప విషయం ఏమిటి? సీతమ్మ ఎంత భక్తి చూపిస్తున్నదో అంత తెలివేరావిడని తెలిసిపోతుంది. ఎందుకంటే వీడు రావణుడు కాడు అని తేలిపోవాలి. మనస్సు కనిపించడం వేరు, ముందు కన్ఫర్మ్ చేసేసుకోవాలి. నా మనసు కనిపించిందంటే ఎలాగా ముందు కన్ఫర్మ్, మీ రావణుడు కాడని తేలిపోవాలి. ఎలా తేలిపోతుంది? రావణుడైతే కొద్దిసేపు వేషాలు ఇచ్చు కానీ రావణుడైతే రావణుడు పోగట్టు మొట్టమొదట. రెండు ఆశ పోయాడు, వస్తాడు నేను తప్పకుండా రాక్షస సంహారం చేస్తాడు, మాట్లాడు. ఇంకా వర్ణిస్తుంది. ఎంతసేపు వర్ణిస్తాడు? కొంతసేపు ఏదో నటించినా ఇంకా మాటి వాడిని ఎందుకు వర్ణిస్తానని బయటపడుకుంటాడు. అందుకు రావణుడు కాడు అని తేల్చడం కోసం ఇది కూడా ఇందులో ఉన్నది. ఆమె తల్లే చెప్తుంది ఇన్ని విషయములు. ఒకవైపు రామకీర్తన వింటూ ఉంటే చిత్తానికి కలిగే శాంతి, పైగా హనుమంతుడంతటి వాడు వర్ణిస్తుంటే ఎవడికి వినాలనిపించిందండి. కళ్ళకు కట్టేటట్టు చెప్తాడు, హృదయంలో నాటుకుపోయేటట్టు చెప్తాడు. హనుమంతుడి దగ్గర ఉన్నటువంటి గొప్ప కళాకోశం. అలాంటి ఆయన రాముడి గురించి చెప్తే వినాలని ఎవరికైనా అనిపిస్తుంది. అందులో ఈయనకి రాముడి గురించి అడగడం ఆలస్యం, వెంటనే మొదలు పెడుతున్నాడు చుట్టూరా పరవశించిపోతున్నాడు. ఎందుకంటే ఇంకా చాలా టైం చూసుకునే వాళ్ళు ఎవరు అక్కడ లేరు. అలా చూసుకునే వాళ్ళు అప్పటికే నిద్రపోతున్నారు బాధలు. సీతమ్మ కాదు అలాగా, అందుకు శ్రద్ధగా వింటోంది. హనుమంతుడు చెప్తున్నాడు ఈ భవ్యమైన రామవర్ణన. ఇది సుందరకాండలో రాముడు సుందరుడు అన్నామే. అనేక సౌందర్యాలు రాముడు ఉన్నాయి, కానీ రామ సౌందర్యం సంపూర్ణంగా ఒక చోట పేర్చిన వర్ణన సుందరకాండలో కనబడుతుంది. అది దీని యొక్క విశేషం, ప్రత్యేకత. అంటే రాముడు ఎలా ఉంటాడో వర్ణిస్తున్నాడు ఇక్కడ. ఇందులో సాముద్రిక శాస్త్రం తెలిస్తే ఈ శ్లోకములన్నీ అర్థమవుతాయి. అంటే రామాయణం అనేక శాస్త్రాల కలబోతా, ఇది తెలుసుకోవాల్సింది. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క శాస్త్రం చూపిస్తున్నాడు. స్వప్న శాస్త్రం అయింది. అలాగే మీరు రాముడు పంచవటి నిర్మాణాలు జరిగినప్పుడు, చిత్రకూటంలో కట్టినప్పుడు ఇక్కడ వాస్తు శాస్త్ర విశేషాలు కూడా చూపిస్తారు. అలాగే రావణ లంకలో హనుమంతుడు వెతికేటప్పుడు కూడా, అయోధ్యలో వర్ణంలో కూడా వాస్తు శాస్త్ర విశేషాలు. అంటే అప్పటికే ఇన్ని నాగరికతలు ఎంత శాస్త్రములు అభివృద్ధి చేసుకున్నారో చూడండి. ఇక్కడ సాముద్రిక లక్షణములన్నీ చూపిస్తున్నాడు. నిజానికి ముందు హనుమంతుడు రాముడితో మాట్లాడినప్పుడు కొన్ని కనబడతాయి, ఇక్కడ మొత్తం ఒక దగ్గరికి ఉన్నాయండి. ఇవన్నీ దగ్గర పెట్టుకుని వివరించుకుంటూ ఉంటే కనీసం 2 పూట్ల హాయిగా చెప్పుకోవచ్చు. సమయం ఏది? చెప్పడం చెప్తామా వదిలేస్తామా? వదలము. అంతా చెప్పం, ముఖ్యమైన పని చెప్పుకున్నాం. ఎలా ఉన్నాడో రామచంద్రమూర్తి వర్ణన ఇక్కడ మొదలు పెడుతున్నాడు. యాని రామస్య చిన్నాని లక్ష్మణస్య యానవే రక్షితాని విశాలాక్షి వదత శృణుతాని మే. నువ్వు అడిగేవిగా రామ లక్షణములు చెప్తున్నాను. రామ కమలపత్రాక్ష మొదలు పెడుతున్నాడండి ఆనందంగా. రామ కమలపత్రాక్ష మొట్టమొదటి ఏమన్నాడు? రామ మొదలు పెట్టాడు. కమలపత్రాక్ష రెండవ వాక్యం. భక్తుడు భగవంతుడిని వర్ణించడం ఒకే తీరులో ఉంటుంది చూడండి. అచ్చం గోపెమ్మలు కృష్ణ పరమాత్మని వర్ణిస్తూ నల్లని వాడు అన్నారా? కృష్ణ నల్లని వాడు అంటే పద్మనయనములవాడు. అక్కడ కృష్ణ కమలపత్రాక్ష, ఇక్కడ రామ కమలపత్రాక్ష. అంతే. అంటే భగవంతుని యొక్క దివ్య రూపంలో తన కారుణ్యము ప్రేమ వ్యక్తమవుతున్నది నేత్రాల్లో. అందుకే నేత్రాలు గుర్తుండిపోయింది. అందుకే నల్లని వాడు పద్మనయనంబులవాడు. ఎందుకయ్యా అలా పద్మనయనాలు గుర్తుండిపోయింటే కృపాలతంబు పైజల్లెడి వాడు, మౌళి పరిషత్పిత పింఛము వాడు, నవ్వురాజిల్లెడి మొమ్మువాడు. ఆ వదనం అలా వర్ణించారు. అలాగా హనుమంతుడు వర్ణిస్తున్నాడు. ఇప్పుడు రామ రూప వర్ణన ఎంత అందంగా ఉన్నాడో రాముడు చూడండి. ఇలాంటిది దగ్గర పెట్టుకుని ఈ కొలతలతో గాని ఒక విగ్రహం తయారు చేసిన, ఒక చిత్రం వేసిన మనకే ఆశ్చర్యం వేస్తుంది. ఇంత అందగాడో రాముడు. అంత కొలతలు చెప్తాడండి ఇక్కడ ఎలా ఉన్నాడో రాముడు. ప్రతిదీ ఇక్కడ కొలత జ్యోతిషాస్త్ర ప్రకారంగా. అలాంటిది కానీ చిత్రిస్తే ఇలాంటి వాడు యుగానికి కూడా వస్తాడా అనిపిస్తుంది. అంత అద్భుతమైన అందగాడు రామచంద్రమూర్తి. విపులాంశో మహాగ్రీవ మహాబాహు కంబుగ్రీవ శుభారణ. విపులాంశ అంటే ఈ భుజానికి మధ్య ఉన్నటువంటి ప్రాంతం విస్తారంగా ఉన్నది. బాహువులు విశాలముగా జానువుల వరకు ఉన్నాయి. కంబుగ్రీవ శంఖము వంటి కంఠము, 3 గీతలు కనబడుతున్నాయట దానిలో. శుభానన గూఢజత్రు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎముకలు కనబడకుండా మాంసం ఉండాలి, కండరం ఉండాలి ఇక్కడ. అందుకు గూఢజత్రు. సుతామ్రోక్షో లేత ఎర్రని చీరలు కలిగిన తేటయైన కళ్ళు. దుందువిశ్వ నిర్ఘోష కంఠము గంభీరమైనది. చామన ఛాయ మేను ప్రతాపవంతుడు. సమ విభక్తాంగ శరీరములో అన్నీ సమముగా ఉన్నాయి. అంటే ఈ చెయ్యి అంత ఉండాలో ఆ చెయ్యి అంతే ఉంది. అదే ఒక చెయ్యి ఎత్తు, ఒక చెయ్యి కింద, ఒక కన్ను పైకి, ఒక కన్ను కిందకి, ఒక కన్ను ఇంత, ఒక కన్ను ఇంత కాదు. ఎంత ఈ సమముగా ఉండవలసిన అవయములు సమముగా ఉండాలి. అంత అందమైన వర్ణన చూపిస్తున్నాడు. ఇదంతా చూస్తే అప్పుడు తెలుస్తుంది సొగసు చూడతరమా అనిపిస్తుంది. ఇలాంటి సొగసుల్ని మనం మామూలుగా చూడగలమా?
చిరునవ్వో ముంగురులో మరి కన్నుల తేటో వర త్యాగరాజనుత వందనీయ ఇటువంటి సొగసు చూడగలమా? అలాంటి దివ్యమైన సౌందర్యాన్ని లోకంలో మనం చూడగలమా? తరం కాదు, చూడలేము. మన నేత్రాలకు అంత భాగ్యమా? అలాంటి భవ్య మంగళ విగ్రహం అండి. అదే రామచంద్రమూర్తి యొక్క విగ్రహం ఎలాంటిదంటే కేవలం మానవాకృతి కాదు, ఇది మానవాకృతి వలే కనబడుతున్న మంగళాకృతి. ఎలాంటి ఆకృతి అంటే బ్రహ్మరుద్రాది దేవతలు ధ్యానం చేస్తారట రూపాన్ని. అందుకే త్యాగరాజస్వామి వారు చెప్తారు రామావతారం గురించి, వేదవర్ణనీయమౌ నామముతో విధిరుద్రాదులకు మేల్మియగు రూపముతో మోదసదనమగు పటుచరితముతో మునిరాజవేషియౌ త్యాగరాజనుత ఎవరికై అవతారమెత్తితో రామయ్య అని కీర్తించారు. విధిరుద్రాదులకు మేల్మియగు రూపము, బ్రహ్మరుద్రాదులు కూడా ధ్యానం చేసే దివ్యమంగళ విగ్రహం అండి. అందుకే రామనామం జపించవలసిన మంత్రం, రామ రూపం ధ్యానించవలసిన మూర్తి, రామ కథ పారాయణం చేసి అనుసరించి ధరించవలసిన గ్రంథం. అందుకు రామనామం, రామమూర్తి, రామకథ ఈ మూడు మన బ్రతుకులు ధరింపజేసే భవ్య సాధనలు. అది గ్రహించవలసిన. అందుకు పరమాత్మ యొక్క ఆ దివ్య రూప వర్ణన ఎన్ని కొనసాగిస్తున్నాడో, త్రిస్థిర త్రిప్ళంబశ్చాత్రిశమస్త్రిష్టోన్నత, ఇవన్నీ సాముద్రిక శాస్త్రపు టెర్మినాలజీ అది చూపిస్తున్నాడు. ఇంత నేను చెప్పను కానీ ఒక వర్ణన చతుష్కిష్కు అని వర్ణించాడు. రాముడు ఎంత పొడగరో వర్ణించాడు. ఎంత పొడగరంటే 4 హస్తాలు. హస్తము అంటే ఒక హస్తానికి 24 అంగుళాలు. మొత్తం 4 హస్తాలంటే ఎంతమ్మా? 96 అంగుళాలు. 96 అంగుళాలంటే 8 అడుగులు ఆజానుభావుడు రామచంద్రమూర్తి. ఇక్కడ 8 అడుగుల వాడు. ఆ 8 అడుగులకు తగ్గట్టుగా శరీరంలో తగిన పుష్టి ఉంది. ఊరికిన గడకట్లా పెరగడమే కాదు, అంత బలం ఉండాలి. దానికి తగ్గ శరీర పుష్టి అలా కలిగినటువంటి అద్భుతమైన రూపవర్ణన ఇక్కడ చేశారు. అటువంటి స్వామి యొక్క రూపవర్ణన చేసి ఇదంతా చూస్తూ ఉంటే మనకి రామమూర్తి యొక్క ప్రతిష్ఠ జరిగింది. ఆయన యొక్క గుణము, వ్యక్తిత్వము, తత్వము అన్నీ చెప్పాడు. ఇక్కడ సంపూర్ణ రామతత్వ ఆవిష్కరణ ఆంజనేయ స్వామి వారు చేశారు. ఇంత మహా అధ్యాయము. ఈ సర్గ చాలా ముఖ్యమైన 35వ సర్గ రామమూర్తి యొక్క తత్వ రూప గుణ లీలా వైభవ ఆవిష్కరణ. ఇది చేసి పక్కన తమ్ముడు రంగు తేడాగానే అంతా అలాగే ఉంటాడమ్మా అంటే ససువర్ణ చవి శ్రీమాన్ రామశ్యామో మహాయశ. ఆయన పసిమి రంగు అయింది, ఈంది నీలమేఘశ్యాముడు ఆయన. ఇంతే తేడా, ఇద్దరు ఒక్కటే. ఆ రూపవర్ణన ఇంత చక్కగా చేశాడు. చేసిన వెంటనే సీతమ్మ కలిగిన ఆనందం అంతా ఇంత కాదు. అలాంటి రామచంద్రమూర్తి సుగ్రీవుడితో స్నేహం చేసి ఇప్పుడు సమస్తములైనటువంటి వానరుల్ని ఏర్పాటు చేసి పంపించాడేమో. అలా వెళ్ళిన వానరుల్లో నేను ఒకడిని, నేను వచ్చి నీ దర్శనం చేసుకున్నాను. నేను ఎవరినంటే మా నాన్నగారి పేరు చెప్తున్నాడు ఇక్కడ, కేసరి. ఈయన సామాన్యుడు కాదు. ఈయన మాల్యవంతం అనే పర్వతంలో ఉండేటువంటి వాడు. ఒకానొకప్పుడు తపస్సాధనకి గోకర్ణానికి వెళ్ళినప్పుడు అక్కడ ఋషుల్ని సంబసాధనుడు అని ఒక రాక్షసుడు బాధిస్తూ ఉంటే ఆ ఋషులు మా నాన్నగారిని రక్షించమని అడిగారు. అప్పుడు మా నాన్నగారు సంబసాధనుడు అనే రాక్షసుడు సంహారం చేశారు. అలాంటి కేసరి, ఆ కేసరి క్షేత్రమైన అంటే కేసరి భార్య అయినటువంటి అంజనాదేవికి వాయువు ద్వారా తీసుకురాబడిన దివ్య తేజము ద్వారా కలిగిన వాడను. శంకర సువర్ణ కేసరి నందన తేజ ప్రతాప మహాజగబంధన విద్యావాన్ గుణింగటి చాతుర రామకాజ కరివేకో ఆర్తుల. అది అనమాట. అందుకు తస్యాం హరినక్షత్రే జాతో వాతేన మైథిలీ హనుమాన్ విఖ్యాతో లోకే స్వేనైవ కర్మణ. గొప్ప మాట అన్నాడు. వారికి పుత్రుణ్ణి నేను, నన్ను హనుమాన్ అంటారు. ఈ హనుమాన్ అనేది నా పనుల వల్ల నాకు వచ్చిన కీర్తమ్మా. అక్కడ ఇది పట్టుకోవాల్సింది. హనుమాన్ ఇది విఖ్యాతో లోకే స్వేనైవ కర్మణ. ఇది సూచన. నా కర్మల వల్ల నాకు హనుమంతుడికి పేరు వచ్చింది, నేను చేసిన పనుల వల్ల నాకు ఈ పేరు వచ్చింది అన్న. అంటే అసలు పేరు ఏమిటో దాచిపెట్టాడు. కానీ హనుమాన్ చాలా మనకి మహామంత్రం, సామాన్యం కాదు. అంటే హనుమంతుడు అంటే గొప్ప దవడలు ఉన్నవాడు అని అర్థం కాదని ఇక్కడే తెలిసిపోతున్నాడు. స్వామివారు నాకు గొప్ప దవడలు ఉన్నాయి కానీ నాకు ఆ పేరు వచ్చింది అనలేదు. నేను చేసిన కర్మల వల్ల నాకు కీర్తి వచ్చింది అన్నాడు. అంటే హనుమాన్ శబ్దానికి ఏదో గొప్ప పేరుంది, అర్థం ఉన్నది, అందులో అంతరార్థములు ఉన్నాయి. అవన్నీ హనుమాన్ శబ్దానికి ఎన్ని అర్థాలు ఉన్నాయో అవన్నీ హనుమంతుడి పనుల్లో కనబడుతున్నాయి మనకి. అందుకు వానరోహం మహాభాగే ఇంత మాట్లాడి అబ్రవీత్ ప్రసిద్ధం వాక్యం సీతా ప్రత్యయ కారణ. అమ్మవారికి పూర్తిగా ముందు వ్యక్తి మీద నమ్మకం కలిగిందని తెలిసాక అప్పుడు అంటున్నట్ట, ఓ మహాభాగే అహం వానర, నేను వానరుణ్ణి, పైగా నేను వాయుపుత్రుని కనుక ఆయనతో సమానమైన బలం ఉన్నవాడిని అమ్మా.
వాయువుకున్నంత బలం ఎవరికి లేదు. అందుకే వాయువుకు మహాబలుడికి పేరు. ఆయన పుత్రుడు నేను, ఆయనతో సమానమైన బలం ఉంది. మరి ఇక్కడ గొప్ప చెప్పుకున్నట్టు కదా, ఎక్కడ గొప్ప చెప్పని ఆంజనేయ ఇక్కడ ఎందుకు చెప్పాడు ఇది ఒకటి తెలియాలి. అంటే రామదూత ఇంత మహాబలవంతుడు అంటే తమ కార్యం సులభంగా సాగిపోతున్న నమ్మకం కలిగించడం కోసం చెప్పారు. అందుకు అవతల వారికి నమ్మకం కలిగించడం కోసం ప్రకటించడమే కానీ డప్పాలు కొట్టుకోవడం కోసం కాదన్నమాట. ఇది చెప్పి ఎప్పుడు ఇచ్చేటండి స్వామివారు ఇచ్చినటువంటి అంగుళీయకం తీసి ఇచ్చాడు. రామరామాంకితే చేదం పశ్యదేవి అంగుళీయకం. ఇది ఒక రమ్యమైన ఘట్టం. అమ్మవారికి హనుమంతుడు అంగుళీయకం ఇవ్వడం ఒక ఘట్టం అండి. ఇది వింటే ఒక ప్రయోజనం. ఇక ఈ అంగుళీయకాన్ని ఇవ్వగానే చేతిలోకి తీసుకుంటాడు. అప్పుడు ఒక్కసారి ఆ తల్లికి కళ్ళ నీళ్లు తిరిగాయి. ఒకవైపు ఆనందం, ఒకవైపు విషాదం, రెండూ కూడా. ఈ ఉంగరాన్ని చూసినది, ఉంగరం మీద రామనామం ఉంది. పై ఉంగరం ఈవిడికి బాగా చూసిన అలవాటు. ఎక్కడ చూసింది? ఉంగరం చూడగానే అది పెట్టుకున్న వేలు, ఆ వేలున్న చేయి, ఆ చేయి ఉన్న రాముడు గుర్తొచ్చాడు. మొత్తం వెంటనే రాముణ్ణి చూసినంత ఆనందించింది ఒక్కసారి ఆ తల్లి. ఆనందంగా చూసి అశోభత విశాలక్ష రాహుముక్త ఇవోడురా. ఆమె వదనం ఎలా ఉన్నదంటే రాహు విడిచిపెట్టిన చంద్రుడిలా ఉన్నది. ఎప్పుడైతే ఉంగరం కూడా చేతికి వచ్చేసిందో వెంటనే తను రామదూత అని తెలిసిపోయింది. ఇంకేం ప్రత్యక్షం. అప్పుడు ఒక్కసారి చూసి హనుమంతుడితో అంటుంది రండి మొట్టమొదటిగా, విక్రాంతస్త్వం సమర్థస్త్వం ప్రాజ్ఞస్త్వం వనరోత్తమ ఏనేదం రాక్షసపదం త్వయేకేన ప్రదర్శితం. నువ్వు విక్రముడు, సమర్థుడవు, ప్రాజ్ఞుడవు. ఒకేసారి మూడు చెప్పినది. విక్రమత్వం అంటే బలం ఉన్నది, సమర్థత ఉంది, జ్ఞానం ఉంది. మూడు నీ దగ్గర ఉన్నాయి. అంతేకాదు రాక్షస స్థానంలో నువ్వు ఒక్కడు అడుగుపెట్టేవు అంటేనే ఈ మూడు నీ దగ్గర ఉన్నాయని నిదర్శనం. లేకపోతే శతయోజనమైన విస్తీర్ణ సముద్రాన్ని ఎవడు దాటగలడు? ఈ భయంకరమైన రాక్షస రక్షణ కలిగినటువంటి రాక్షస భూమిలోకి ఎవడు అడుగు పెట్టగలడు? విక్రమత్వ సమర్థత్వ ప్రాజ్ఞత్వములు కలిగిన నీ వల్లనే అది సాధ్యమవుతుంది అంటూ శతయోజన విస్తీర్ణ సాగరో మకరాలయ విక్రమ శ్లాఘనీయేన క్రమత గోష్పదీకృత. ఇది అమ్మ నోట వచ్చిందండి ఈ మాట, గోష్పదీకృత. అందుకే గోష్పదీకృత వారాసి మసకీకృత రాక్షసం రామాయణ మహామాల రత్నం మంది అని అంటున్నారు. ఏ మాటల నుంచి ఏ మాటలు పుట్టేస్తున్నాడు ఇక్కడ. గోష్పదీకృత వారాసి ఇక్కడ వచ్చాం. ఈ శ్లోకంలో సెకండ్ పార్ట్ చెప్పేశాను నేను, రామాయణ మహామాల రత్నం మంది అని అర్థం చెప్పానన్న విషయం నేను చెప్తే ఇప్పుడు గుర్తుకొస్తుంది కదా. సరే, మొదటి పార్ట్ చూడండి. గోష్పదీకృత వారాసి, నువ్వు సముద్రాన్ని గోష్పాదం అంత చేసేవయ్యా అని దీని యొక్క అర్థం. గోష్పాదం అంటే ఆవు కాలి గిట్ట మోపినంత మేర. ఎంత ఉంటుందండి అది? ఇంతే. అది దాటం పరమ సులభం కదా. ఆవు కాలి గిట్ట మోపినంత మేరని దాటం ఎంత సులభమో సముద్రాన్ని అంత సులభంగా దాటం. అది చెప్పడం. నీకు సముద్రం ఆ మాత్రమే, గోష్పాదం అంతే అన్నాడు. సముద్రం ఆయన గోష్పాదం అంతా. మరి రాక్షసులు మసకీకృత రాక్షసు, దోమలంతా. మనం దోమలు వాడితే ఎలా కొట్టాలి, ఏం చేయాలని వ్యూహం పన్నక్కర్లేదు, ఇలా అంటే పడిపోతాయి. మన దోమం తోలు కూడా ఎంత సులభమో రాక్షసులు అంత సులభం కొట్టేటం మహానుభావుడు. తర్వాత సెకండ్ చేస్తాడు. తర్వాత మొత్తానికి స్వామివారి యొక్క గొప్పతనాన్ని రెండు విధాలుగా చూపించాడు. గోష్పదీకృత వారాసి మసకీకృత రాక్షసం రామాయణ మహామాలారత్నం మంది అన్నారు. అది ఎలాగో చెప్పుకున్నాం మనం. ఇప్పుడు స్వామి యొక్క విక్రమత్వాన్ని అమ్మవారు శ్లాఘిస్తూ నహిత్వాం ప్రాకృతం మన్యే వానరం వానర్షభ. తల్లన్నది, నిన్ను నేను సామాన్యుడు అని అనుకోవడం లేదు. ఇప్పుడు ప్రాకృత వానరుడవు కావు, నువ్వు అప్రాకృత దివ్యమంగళ స్వరూపుడు. ఇది స్పష్టంగా చెప్పండి. నువ్వు ప్రాకృతుడువు కావు. ఎందుకంటే వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, యస్యతే నాస్తి సంత్రాసో రావణాం నాపి సంభ్రమ. ఎంతసేపు మాట్లాడేవి కానీ కంట్లో బెదురు లేదే. ఎందుకంటే రాక్షస భూమిలో మాట్లాడేటప్పుడు ఎక్కడి నుంచి ఎవడు వింటాడు? ఇటువైపు రావణుడు వస్తాడు, అటు చూస్తూ అమ్మ సీతమ్మ అంటే ఇటు చూడటం. అక్కడ లేదే నీ కళ్ళకి అది బెదురు లేదు, భయం లేదు. అసలు రావణాసురుడు అంటే భయం కనిపించట్లేదు. అంత ధైర్యంగా నేను కూడా మాట్లాడుతున్నావు. అందుకు నువ్వు సామాన్యుడు కావు. ఇక్కడ ఇలా మాట్లాడగలగడం అనేది సామాన్యం కాదు. అయినా రాముడు పంపాడంటే సామాన్యులు పంపిస్తాడా? మళ్ళీ వాళ్ళ ఆయన పంపుతాడు. ఎంత గొప్పగానది. ప్రేషయిష్య దుర్ధర్షో రామో నహ్యపరీక్షితం. పరీక్షించకుండా పంపించరయ్యా. పరాక్రమం అవజ్ఞాయ మత్ సకాశం విశేషత. నా దగ్గరికి పంపాడంటే యోగ్యుడినే పంపిస్తాడు. ఈ మాటలోనే ఎంత ఉన్నదండి. అమ్మను చూడాలి అంటే ఎంత యోగ్యత ఉండాలో ఇది ఉపాసన పరంగా అందుకుంటే ఆ త్రిపుర సుందరి దర్శనం ఎలా జరుగుతుంది. మొన్నట్టుండి మనం శ్రీ విద్యా రహస్యములు సుందరకాండలో చెప్పుకుంటూ వస్తున్నాం, అవునా లేదా? నిన్నంతా తల్లి ఎలా కనబడింది మనకి, మొన్న సాయంత్రం ఎలా కనబడింది?
శ్రీ విద్యాధిదేవతగా గోచరించిందా లేదా ప్రత్యేకంగా? అందుకు అది ఎవరికి దొరుకుతుంది? మత్ సకాశం విశేషత. విశేషించి నా దగ్గరికి రావాలంటే యోగ్యుడు కాకపోతే రాలేడు. అది ఇక్కడ చెప్పాలి. అంటే అమ్మవారి పరంగా మనం పరిశీలిస్తే ఆ విధమైన యోగ్యత కలిగి వచ్చినటువంటి గొప్ప సాధకుడే హనుమ. ఇప్పుడు ఇలా కుశలీయది కాకుస్త, గొప్ప మాటలు. దిష్ట్యాస కుశలీ రామో ధర్మాత్మ సత్యసంగ. తల్లి మాటలు ఎంత గొప్పగా ఉన్నాయి. ఇప్పుడు ఉంగరం కూడా వచ్చేసింది. ఎప్పుడో ఆవిడకి ఎందుకు గుర్తొచ్చేయో రాముడి పరాక్రమం, తనపై ఉన్న ప్రేమ అన్నీ చూసి రాముడు క్షేమంగానే ఉన్నాడా అన్నది. ఆ ప్రశ్న చాలా చిత్రంగా వచ్చింది. క్షేమంగా ఉన్నాడని ముందే చెప్పాడు కదా, మరి క్షేమంగా ఉన్నాడా అని అడగడం అర్థం ఏమిటి? వివరణ ఆవిడే ఇచ్చిందండి. క్షేమంగా ఉంటే ఇంత ఆలస్యం ఎందుకు చేశాడు అన్నది గొప్ప విషయం. ఆయన ఆరోగ్యంగా బాగా ఆనందంగా ఉంటే ఇంతవరకు ఆగడు, వెంటనే వచ్చి నన్ను కాపాడుతాడు అని ప్రేమ నాకు తెలుసు. అంత ప్రేమ ఉన్నవాడు ఇంత ఉపేక్ష చేస్తాడు. ఎందుకు నన్ను ఉపేక్ష చేస్తున్నాడు? ఎందుకు రావడం లేదు? ఎందుకు కాపాడటం లేదు? ఇంత ఆలస్యం చేయదు. ఆయన ప్రేమ తెలుసు, ఆయన సమర్థత తెలుసు, రెండు తెలుసు నాకు. ఆ రెండు ఉన్నటువంటి వాడు ఇంత ఆలస్యం చేస్తాడా? ఒకవేళ ఆలస్యం చేసేడు అంటే అసలు క్షేమంగానే ఉన్నాడా? అది అడిగిందనమాట. అడిగినప్పుడు క్షేమంగా ఉన్నాడా? రాజు చేయవలసినవన్నీ చేస్తున్నాడా? సరైన మంత్రబలాన్ని పెంచుకుంటూ ఉన్నాడా? సరైన స్నేహితులను పొందుతున్నాడా? మొత్తం రాజనీతి చెప్తుందండి ఇక్కడ తల్లి వరుసగా శ్లోకముల్లో. చూసి ఆశ్చర్యపోతాడు. మీరే ఈ తల్లి ఏదో కూర్చుని దుఃఖపడే దీనురాలు కాదు, రాజనీతిజ్ఞురాలు. మొత్తం రాజనీతి చూపిస్తుంది ఇక్కడ. రాజైన వాడు తనదైనది అపహరింపబడినప్పుడు ఏ విధమైన వ్యూహరచన చేస్తాడో మొత్తం వివరిస్తుంది. అవన్నీ చేస్తున్నాడు రాముడు. ఒక ప్రయోజకుడైనటువంటి పురుషుడు, క్షత్రియ పురుషుడు ఏం చేయాలో అవన్నీ చేస్తున్నాడా? మిత్రబలాన్ని పెంచుకుంటున్నాడా? లేక నన్ను మర్చిపోయాడా? ఇలాగన్నదండి. అనగానే వెంటనే అన్నది, అమ్మా నా త్వామి హస్తాన్ జానీతే రామ కమలలోచని. అమ్మా ఎంత ఆలస్యం ఎందుకయిందంటే నువ్వు ఎక్కడున్నావో తెలియకపోవడం వల్ల ఆలస్యమైంది, ఇంకేం కాదు తల్లి. వెంటనే చెప్పాడు. ఇప్పుడు ఇంకా తెలిసింది కదా, తెలిసింది కనుక వెంటనే రామచంద్రమూర్తి వస్తాడు, నేను రక్షిస్తాడు. ఏమోనైనా చూసావుగా, వెళ్ళి చెప్పు, నేను చూసినప్పటికీ సీతమ్మ బతుకుందని చెప్పు. మాట 10 నెలలు నిదురలేకయు 10 నెలలు తిండి లేక బ్రతికి తిననగా. మరి ఇంతకాలం ఎందుకు బతికానో తెలుసా? తిండి తిప్పలు లేకుండా. రాముడి గురించి తెలుసుకోవాలని ఇంతకాలం బతకనికి, దేనికి బతకలే, నా బతుకు రాముడి కోసం. ఇప్పుడు రాముడు వార్త వచ్చిందిగా, అది రామవార్త మరి వినియదనని బతికియున్నదా విన్నాను మరియు నేలా బ్రతుకను. చాలే, ఇంకా 2 నెలల గడువులో ఏం వెళ్తారేం జరిగిపోగాని రాముడు క్షేమని వార్త విని శరీరం చరిస్తాను. వెళ్ళి చెప్పు, వార్ధి దాటినాను వసుధాత్మజాతనము చూచినాను నేను చూచినప్పుడు బ్రతికియుండే సీత పరభక్తురాలంచు చెప్పు మా హనుమ పైన ఏమి చెప్పగలవు. ఈ మాట తీరు చూసి ఆంజనేయ స్వామి అనుకుంటున్నట్ట, నేను అనుకున్న సామాన్య స్త్రీ కాదు. ఇక్కడ విశ్వనాథ వారు హనుమంతుడు సీతమ్మను చూసి ఆశ్చర్యపోయి అనుకున్న మాటలు రాస్తున్నారు. ఈమె యోగిని, నిర్మమురాలు, నీతి విశారద, యుద్ధనీతి కుశల, భక్తురాలు, దీనురాలు. మొత్తానికి ఈమె యొక్క నూతన అగ్నిశిఖ అని భావించేయాలి. ఎంత గొప్ప మాట చెప్పాడు. నేను నూతన అగ్నిశిఖ, సామాన్యురాలు కాదు. వెంటనే భావించాడు. అప్పుడు అన్నట్ట, అమ్మా నువ్వు అలా మాట్లాడక తల్లి, నువ్వు ఇప్పుడు రామచంద్రమూర్తి తెలుసుకున్నాడు కనుక, పైగా మొత్తం సేనలు తయారవుతున్నాయి, రెడీగా సిద్ధమవుతున్న వ్యూహరచన జరుగుతోంది. నన్ను ఇక్కడికి పంపారు. అక్కడ సుగ్రీవాదులు రామచంద్రమూర్తి యొక్క ఆజ్ఞలో, ఆయన కనుసన్నల్లో, ఆయన సైగలతో, ఆయన ప్రణాళికతో మొత్తం వానర సేనలు ఒక్కొక్కరు తీర్చిదిద్దబడుతున్నారు తల్లి. వాళ్ళందరూ అతి త్వరలో ఇక్కడికి వస్తున్నారు. ఆ రామచంద్రమూర్తి లక్ష్మణ సహితులై వేసే బాణాలకి మొత్తం ఈ సముద్రం కూడా లొంగిపోతుంది. ఈ లంకలో ఉన్నటువంటి అసురులందరూ సంహరింపబడతారు. మొత్తం రామచంద్రమూర్తి విజయం సాధిస్తాడు. రామచంద్రమూర్తి సహితంగా నువ్వు అయోధ్యకు వెళ్ళి పట్టం కట్టుతావు తల్లి, అందులో సందేహం లేదు. రామచంద్రమూర్తి నన్ను గుర్తుపెట్టుకున్నాడా అని అడుగుతున్నావే, అసలు నిన్ను మర్చిపోవడం అనేది నేను చూడలేదమ్మా అన్నాడండి. అంత గొప్పగా మాట్లాడతాడు. నీ విరహంలో రామచంద్రమూర్తి ఎంత ఆర్తితో ఉన్నాడో నేను చూశాను తల్లి. రాఘవో నా భుంతే, ఆయన సరైన ఆహారాన్ని కూడా ఎప్పుడు తినడం నేను చూడలేదు. ఒక మధురమైన పదార్థాలు ఏవి ఆయన భుజించలేదు. ఎప్పుడైనా ఆయనకి ఏదైనా రుచికరమైన పదార్థం కానీ, చక్కని ఫలం కానీ, ఒక అద్భుతమైన కుసుమం కానీ, అద్భుతమైన దృశ్యం కానీ చూస్తే సీత ఇది చూస్తే ఎంత ఆనందిస్తుందో, సీతకి ఇది చాలా నచ్చుతుంది అనుకుంటూ ఏమీ తినకుండా వదులుతున్నాడమ్మా.
ఒక రమ్యమైన దృశ్యం చూస్తే సీతా సహితంగా చూస్తే ఎంత బాగుండేదో అనుకుంటున్నాడు. ఇలా అడుగడుగునా నిన్నే తలుచుకుంటున్నాడు తల్లి. అంతేకాదు ప్రాణధారణ కోసమని ఏవో కొన్ని ఫలములు తింటున్నా ఆ ఫలముల్లో 5వ భాగం తింటున్నాడు. ఎంత సంప్రదాయాన్ని చెప్తున్నాడు చూడండి. అందుకే జాగ్రత్తగా చదవాలి. ఎక్కడి నుంచో రావడం, ఎలా పెడితే అలా కూర్చోవడం, ఈ చెయ్యి ఆ చెయ్యి అని తేడా లేకుండా అన్ని కలిపి మింగేయడం అనే పాశవిక ప్రవర్తనలో వెళ్ళిపోయాం మనం. ఒకప్పుడు మన సదాచార భోజనం ఎలా ఉండేదో తెలుసు. ఒక నాగరికతని ఋషులు సాధించితే దాని నుంచి మనం కింద పడిపోయి అనాగరికతనే ఆచారం అనుకుంటున్నాం. ఇవన్నీ మందలిస్తున్నాను కాదు, ఏ ఒక్కడైనా స్పందించి ఆచరిస్తాడేమో. అంతే కదండి. ఇక్కడ రాముడు ఎలా తినేవాడో చెప్తున్నాడు. ఇక్కడ ఆ కొద్ది తిన్నా ప్రాణరక్షణ కోసం ఏవై తిన్నా వన్యం సువిహితం నిత్యం భక్తం అశ్నాతి పంచమం. 5వ భాగమైన భక్తం అంటే భోజనం అండి. అది కూడా వన్యం. అది మంచి వంటలు వండిన వన్నములు కాకుండా ఆ అరణ్యముల్లోంచి వచ్చే కందమూలాదులు ఇవి పంచమ భాగమే తినేవాట. పంచమ భాగం అంటే ఏంటో చూడండి. ఇక్కడ భోజనాన్ని 5 భాగాలు చేయాలి. మొదటి భాగం దేవతా నివేదన చేయాలి, ఇంకోటి పితృదేవతకు నివేదన చేయాలి, ఇంకోటి అతిథులకు పెట్టాలి, మరొక భాగం ఇతర భూతగణములకు ప్రాణికోట్లకు పెట్టి ఈ 4కి పంచగా మిగిలింది వాడు తినట్టండి. దీన్ని 5వ భాగము భక్తమశ్నాతి పంచమం అంటే ఇదే అర్థం. ఇది భారతీయులు తిండి తినే విధానం. ఇలా కాకుండా వాడి కోసం వాడు వండుకు తింటే పాపం తింటున్నాడని కృష్ణ పరమాత్మ గీతలో చెప్తున్నాడు. తే అహం భుంజతే మూఢాహ ఏ పచంచాత్మకారణ. మళ్ళీ మనం గీతా క్లాసెస్కి వెళ్తాం. గీతా పాఠం అనకూడదండి, మళ్ళీ సంప్రదాయం అయిపోతుంది. గీతా క్లాసు, వేదా క్లాసు, యోగా క్లాసు ఏం చేస్తాం. మరి గీతలో స్వామి చెప్తున్నాడు ఇక్కడ. లేకపోతే ప్రతివాడు వాడి కోసం వాడు వండుకు తినేవాడు, భగవంతుని నివేదించకుండా తినేవాడు ఏమి తింటున్నాడయ్యా అంటే శుద్ధమైనది కానీ తింటున్నాడు. మొత్తానికి ఈ విధంగా చెప్తూ పైగా రామచంద్రమూర్తి ఆర్తిలో ఏ మధుర పదార్థం తినట్లేదు. పైగా నైవ దంశా నమశక నకీట నసరీసృప రాఘవోపనయేద్గాత్రాత్మద్గతేన అంతరాత్మన. ఆ శరీరంపై కీటకాలు వచ్చి కాటు వేస్తున్నారు, పాములు లాంటి పాకుతున్నా కూడా ఆయనకు తెలియట్లేదు అమ్మా శరీరం గురించి. నీ చింతనలో పడి తన శరీరం ఏ క్రిమి కీటకం బాధిస్తున్నా పట్టించుకోవట్లేదు. అలా ఆర్తితున్నాడు. ఆయన నిద్రపోవడం లేదు తల్లి. ఎప్పుడో ఒకసారి కొనికిన హే సీతే ఒక్కసారి నిద్రలు వేస్తున్నాడమ్మా వెంటనే. అది చూపిస్తున్నాడు ఇక్కడ. అనిద్ర సతతం రామ సుప్తోచిత నరోత్తమ సీతేతి మధురాం వాణి వ్యాహరం ప్రతిబుధ్యతే. సీతానుకుంటూ వెంటనే లేస్తున్నాడు. నిత్యం ధ్యానపరో రామో నిత్యం శోకపరాయణ. నిత్యం నీ గురించి తలంపుతోనే ఆర్తితో ఉన్నాడు తల్లి. ఇది సీతలే రాముడు నిలవలేకండి. అంత గంభీరమైన శివుడు సతీదేవి ఒక్కసారి శరీరం చాలిస్తే ఎంత దుఃఖించాడో సీతలేని రాముడు అంతే దుఃఖించాడు. ఆ దాంపత్య ధర్మం అంత గొప్పది. శక్తి లేని శివుళ్ళు అయిపోయాడు, శివశక్తి అర్థం. అందుకే నన్ను శివుడు సతీదేవి ఉదాహరణ ఇవ్వడానికే కారణం. శ్రీ విద్యా తత్వమే రామాయణం అని చెప్తూ దుష్వా ఫలం వా పుష్పం వా యజ్ఞాన్యత్ సుమహోరం. ఏ మనోహరమైన చూసినా వెంటనే నీ గురించే మాట్లాడుతున్నాడు తల్లి. అందుకే నిన్ను తిరిగి సాధించడానికి ఆయన చేస్తున్న ప్రయత్నములు చాలా ఉన్నాయి అనగానే తల్లి ఒక్కసారి అందుక నువ్వు చెప్పిన మాటలు వింటూ ఉంటే అమృతం విష సంసృష్టి, అమృతం విషం కలిపి ఒకేసారి పుచ్చుకుంటున్నట్టున్నాయి అయ్యా. ఎంత గొప్పగా ఏమిటంటే రాముడు నన్నే తలంచుకుంటున్నాడు, నా తలంపులోనే ఉన్నాడు వింటుంటే అమృతంలో ఉంది. రాముడు తిరగడం లేదు, బాధపడుతున్నాడు, చిక్కిపోతున్నాడు అంటే విషయం రెండు చిక్కినప్పుడు రావుడి ముఖం ఎలా ఉందో అందుకండి. చూడండి చక్కనే చిక్కిన అందడం ఆ అందాన్ని ఒక్కసారి భావిస్తుంది కదా ఇక్కడ అని. మొత్తానికి నీ మాటలు వింటూ ఉంటేనే మనసు చాలా సేద తీరుతోంది ఆంజనేయ. నాకు కనిపిస్తున్నది రావణుడు మారడు. ఇది చెప్పు వెళ్ళి. రావణుడు మనసు మార్చుకుంటాడేమో అనుకోవద్దు. రావణుడు మారడు. ఎందుకంటే జ్యేష్ఠా కన్యా అనలా నామ విభీషణ సుతా కపే. విభీషణుడు కూతురు అనలాను కామనుడు. రామభక్తుడు ధర్మనిష్ఠుడు అయినటువంటి విభీషణుడు కూతురు కనుక ఆమె వచ్చి నాకు విషయాలు చెప్తోంది అక్కడ జరుగుతున్నవన్నీ. రావణుడికి ఎందరో చెప్తున్నారు నువ్వు చేసిన పని కూడదు అని. ఒకటి విభీషణుడు, 2 అవింధ్యుడు అనే ఒక మేధావి అయిన మంత్రి చెప్తున్నాడు. అవింధ్యో నామ మేధావి విద్వాన్ రాక్షసపుంగవ ధృతిమాన్ శీలవాన్ బుద్ధో. అలాంటి వాడు. పైగా రావణుడు ఎక్కువ మన్నిస్తాడు ఆయన మాటని. ఆయన కూడా చెప్పేట నువ్వు చేసింది తప్పని. ఆయన వెళ్ళలేదు కనుక వాడు మారడు. ఈ మాట చెప్పు. రామచంద్రమూర్తి దగ్గర 7 గొప్ప గుణములు ఉన్నాయి. ఈ 7 గొప్ప గుణములు ఉన్నవాడు తప్పకుండా విజయం సాధిస్తాడు. ఆ వేమిటో చెప్తాం తల్లి. చూడండి రామచంద్రమూర్తి యొక్క గుణములు.
ఉత్సాహ, ముందు ఇది చాలా ముఖ్యం. ఒక పని చెయ్యడానికి సర్వసన్నద్ధుడై ఉండడాన్ని ఉత్సాహం అంటారు. అది చాలా ముఖ్యం. అది ఉంటేనే ఏ పనైనా నెరవేరుతుంది. ఉత్సాహ. పౌరుషం. పౌరుషం అంటే ప్రయత్నశీలత, ఎఫర్ట్. ఉత్సాహంతో కూడిన ప్రయత్నం పౌరుషం. సత్వం, దానికి తగ్గ బలం. అనుశంస్యం, తర్వాత ఉపమాడుతున్నాడు. అనుశంస్యం అంటే క్రూరత్వము లేకపోవడము, అది గొప్పగా. అక్రూరత్వము అంతేకాదు, కృతజ్ఞత. ఆయన దగ్గర గుణములు చూడండి. విక్రమశ్చ, పరాక్రమం. ప్రభావశ్చ, ప్రభావం అంటే అవతల వాడిపై తన బలం పనిచేసేటట్టు చేయడం, ఇది ప్రభావం అనేటువంటిది. ఇవన్నీ ఉన్నాయి 7 గుణములు. సంతివానర రాఘవే, రామచంద్రమూర్తి ఎందున్న గుణములు. మళ్ళీ అదొకటి అనగానే, అమ్మా మళ్ళీ చెప్తున్నాను కదమ్మా, ప్రాపయిష్యామి శక్రాయ హవ్యం హుతమివానల. నువ్వు ఒప్పుకోవాలి కానీ అగ్నిదేవుడు ఆహుతిని తీసుకెళ్ళి ఇంద్రుడికి ఇచ్చినట్టు నేను తీసుకెళ్ళి రామచంద్రమూర్తికి పెడతాను. చూడు, ఆయన నిన్ను చూడాలని ఎదురు చూస్తున్నాడు తల్లి అక్కడ ప్రశ్రవణగిరిలో. ఒక్కసారి నేను చెప్తున్నాను, నువ్వు నా భుజం మీద కూర్చో, నేను తీసుకెళ్ళి అక్కడ పెడతాను అన్నట్టు. ఒకటే మాట. పైగా మెత్తని భుజం అమ్మాయికి. కూర్చో అంటే వాడొకసారి నవ్విందిటండి. ఎందుకు నవ్వుతుందా అని చూస్తున్నాడు. కథవా అల్పశరీరస్థం మామితో నీత విచ్చేసి, ఎంత ఉన్నావు నువ్వు నన్ను తీసుకువెళ్తావని ఒకసారి చూసుకున్నాడు. ఆవేశంలో తను ఎంతున్నాడు అని మర్చిపోయాడు. ఆ పురుషదంశక మాత్రస్థాన్ని అంటున్నాడు కదా చిన్నవాడు, చూసుకున్నాడు. ఎంత పౌరుషం వచ్చిందో, ఎంత తిన్నావు నన్ను తీసుకెళ్ళగలవా హనుమంతుడితో అంటే ఆయనకి ఎంత పౌరుషం వచ్చిందండి. అందుకే కృతం నవం పరిభవం కృతం మనం మాట వేశాడు. కొత్త అవమానం వచ్చినట్టు ఫీల్ అయ్యంటే విశ్వనాథ్ గారు అన్నారు, తల్లివి ఇట్టులంటివి కాను ఊరకుంటినమ్మా అంటారు. వెంటనే ఏమనుకున్నావు, ఈ భుజాల మీద ఎక్కించుకుంటుని రామలక్ష్మణులను రాఘవులను. గొప్పగా ఈ భుజాల మీద ఎక్కించుకున్నారమ్మా వాళ్ళిద్దరిని కూడా అంటూ, ఇప్పుడు అమ్మకి నమ్మకం కలిగించాలి. నా అసలు స్వరూపం చూపిస్తాను. నేను ఊరికే పెంచలేదండి, ఉన్న రూపం చూపించాడు. ఒక్కసారి పెరగడం మొదలుపెట్టాడు. మేరు మందర సంకాశో బభో దిక్పానల ప్రభా అగ్రతో వ్యవతస్థిత సీతాయా వానరోత్తమ హరిపర్వత సంకాశ తామ్రవత్రో మహాబల వజ్రదక్షనకో భీమో వైదేహీ మిదబ్రవీత్. స్వామివారు ఎలా పెరుగుతున్నారంటే మేరు మందర సంకాశ, మేరు పర్వతం వలె, మందర పర్వతం వలె శరీరాన్ని పెంచాడు. మా అగ్నిపుంజంలా జ్వాలలతో పైకిలేస్తున్న స్వామి యొక్క శరీరం, ఉగ్రమైన శరీరాన్ని పెంచి వజ్రదంష్టనకుడై హరి పర్వత సంకాశ, వజ్ర సమానమైనటువంటి నఖములు, గోళ్ళు, దంష్టలు, శరీరం వజ్రకాయం. మొత్తానికి మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతి కేసంగి. విక్రమ బజరంగి అంటే వజ్రాంగి, వజ్రాంగి. ఈ వజ్రాంగ బలి బజరంగ బలిగా మారింది. నాకు వజ్రాంగ బలి అయినా మొత్తం శరీరం వజ్రమయం. వజ్రదంష్టో వజ్రనఖో వజ్రకాయో వజ్రరోమో హనుమన్ మంత్రములు వస్తాయండి. వజ్ర శరీరుడైన హనుమంతుని యొక్క మహోజ్వలమైన రూపం, కాంతిపుంజమైన రూపం గగనమండలం దాకా ఎగసిపోతుంది. అప్పుడు స్వామి యొక్క సర్వవిధములైన ముఖములు దేవతలకు దర్శనమిస్తున్నాయి. వందే వానర నారసింహ ఖగరాక్రోడాశ్వక్రాంచితం నానాలంకరణం త్రిపంచనయనం దేదీప్యమానం రుచా హస్తాబ్జైరచికేట పుస్తక సుధాకుంభం కుశాద్రిం ఫలం ఖట్వాంగం పణిభూరు గంగసభుజం సర్వారి గర్వాపహం. అటువంటి భవ్యమైన పంచముఖాంజనేయ దివ్య తేజో రూపం దర్శనమిస్తున్నది. మంగళ రూప మంగళ రూప అయ్య హరిమత్కటమత్కట పంచవక్త్ర ఖట్వాంగ మహాశిఖేట కుదరామృత కుంభ శృణి ప్రదీపితోత్తుంగ కరాంబుజాతనవతూయదమూర్తి త్రిపంచనేత్ర సర్వాంగద కంఠహార కరుణాంబుదినం కృపజుగుడు మారుతి అని దేవతందరూ స్తుతిస్తున్నారు. ఆ పంచవదనులు ప్రహాసంగా ఉన్నాయి. తూర్పు వైపు వానర ముఖము, దక్షిణం వైపు నారసింహముఖము, పశ్చిమం వైపు గరుడవదనము, ఉత్తరం వైపు వరాహవదనము, పైన హైగ్రీవ వదనంతో భాసిల్లుతున్నది స్వామి యొక్క రూపము. సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన అనబడే పరమేశ్వరుని పంచవదనములు ఈ పంచరూపములతో గోచరిస్తున్నాయి. ఒక్కొక్క ముఖంలో ఒక్కొక్క శక్తి గోచరిస్తున్నది. వానర ముఖం బలానికి శత్రు సంహారానికి ప్రతీకగా ఉంటూ ఉంటే, సర్వమునికి ఆధిక్యతని చెప్పగలిగేటువంటి రాక్షస శక్తుల్ని నశింపజేసే మహాస్వరూపం నరసింహ రూపంలో గోచరిస్తూ ఉంటే, మహావేగంతో దేన్నైనా అతిక్రమించగలిగే తత్వము విషహర తత్వము. విషహర తత్వము గరుత్మంతుని వదనంలో గోచరిస్తున్నది. అందుకే ఒక్కొక్క వదనం ధ్యానానికి ఒక్క ఫలితం. విషహరం అంటే టాక్సిన్స్, రోగాలను నశింపజేసే శక్తి గరుత్మంతుని వదన ధ్యానంలో మనకు కనబడుతున్నది. అదేవిధంగా స్వామి యొక్క వరాహ వదనం ఉద్ధారణ శక్తిని చూపిస్తుంది.
వరాహము అన్నశక్తి, ఉద్ధరణ శక్తి రెండు చూసుకోండి. భూమిని దాల్చినది అన్నప్రదాయక శక్తి, ఉద్ధరించే శక్తి, ఈ రెండు కూడా వరాహవదనంలో గోచరిస్తున్నాయి. అంతేకాదు వరాహవదన ధ్యానం సంపత్కరమని శాస్త్రం చెప్తారు. పంచవదన ధ్యానంలో ప్రయోజనం చిట్ట చివరికి పైన హైగ్రీవ్ వదనం, ఇది జ్ఞానస్వరూపము, ఇది దీని యొక్క ప్రయోజనము. ఇలా పంచవదనములతో భాషలుతున్న హనుమ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని పైనుంచి దేవతలు దర్శిస్తున్నారు. చిట్ట చివరికి ఆ తేజస్సు ఏదో కనబడుతుంది. తల్లి ఎలా చూసిందో వాళ్ళని ఇక్కడ వర్ణిస్తున్నారండి. ఒక్కసారి పద్మపత్ర విశాలాక్షి మారుత శౌరసంసుతం తందృష్ట్వా అచల శంకాశం ఉవాచ జనకాత్మక. ఎంత అందంగా వర్ణిస్తున్నారో. పద్మపత్ర విశాలాక్షి చూసింది. చూసేది కళ్ళతోనే కదా. అంటే అసలే పెద్ద పెద్ద కళ్ళు అమ్మవారివి. హనుమంతుడు రూపించడం ఆశ్చర్యంతో విస్ఫారితమైపోయి అందుకు ఆ కళ్ళను అంత వర్ణించారు. చూసినది స్వామి ఉపసంహరించవయ్యా ఈ మహారూపాన్ని. ఇక్కడ పరాశర సంహిత అమ్మవారు చేసిన హనుమత్ స్తుతిని చెప్తోంది. నమస్తే లోకనాథాయ సీతాశోకాపహారిణి, నమస్తే దేవదేవేశ, నమస్తే రాక్షసాంతక, నమస్తే వానరాధీశ, నమస్తే వాయునందన, నమస్త్రిమూర్తి వపుషే వేదవేద్యాయతే నమః. ఆ భవ్యమైన ఉజ్వలమైన రూపంతో స్వామి ప్రకాశిస్తున్నాడు. అమ్మ ప్రార్థన విని కాస్త తగ్గట్ట ఈ భవ్య ఘట్టంలోనే హనుమ అనుగ్రహం అందరికీ లభించుగాక. ఈ పవిత్రమైనటువంటి ఇందులో ఆ మంత్రమూర్తిని ఆవిష్కరిస్తున్నాడు. ఇక్కడ మనం మరొక రహస్యాన్ని పట్టుకోవాలి. మంత్రమూర్తులు అవతరించినప్పుడు వాళ్ళ చేతల్లో తన మూర్తిని చూపిస్తారు అని చెప్పుకున్నాం. మొదటి రోజు నుంచి ఈ సూత్రం చెప్పుకుంటూ వస్తున్నాం. అవతార కాలంలో అబ్నార్మల్గా దేవతామూర్తులు వేసుకుని తిరగరు. చూడ్డానికి మానవుల వల్లనే వానరుల వల్లనే తిరుగుతూ ఉంటారు. కానీ మంత్రతత్వాన్ని మంత్రమూర్తుల్ని వాళ్ళ చేతల్లో చూపిస్తారు. అది చెప్పుకున్నాం మొదటి నుంచి. ఇప్పుడు స్వామివారి 5 ఎక్కడ చూపించారు? చూపించవయ్యా నీడిస్తే చూపిస్తాడండి. అలా చూపిస్తే ఇలా చెప్తారు. పుట్టెను వానరుడవచ్చు విక్రమ కళాస్ఫూర్తిన్ ఋషింహుండుగా నట్టే దానవహంత, వేగగతిలో నా వైనతేయుండే తా చుట్టెను వేదములెల్ల నశ్వముఖుడై, శోకాబ్ధిలో నుండిపై పెట్టెన్ భూసుత నిట్టే క్రోడముగా. ఇప్పుడు భావాలు చూడండి ఎలా ఉన్నదో. ఎలా ఆంజనేయ స్వామి పంచవదనాలు ఉన్నాయో చూడండి. ఎంత దుఃఖపడితే కనపడతారు తెలుసా? దుఃఖపడితే అంటే తప్పనిపడితే, వేదన పడితే. అలా వేదన పడితే రామచంద్ర ప్రభువుగా లో సాక్షాత్కరించే ఒక పద్యం ఇది. పుట్టెను వానరుడవచ్చు, పుట్టుకతోనే వానరుడు కనుక వానరవదనం ఉంది. విక్రమ కళాస్ఫూర్తిం ఋషింహుండుగా నట్టే దానవహంత. నరసింహస్వామి అసుర సంహారం చేశాడు. ఇప్పుడు తర్వాత చేయబోతున్నాడు స్వామివారు కనుక నరసింహతత్వం చూపిస్తున్నాడు. వేగ గతిలో ఆ వైనతేయుణ్ణి, వైనతేయ సమోజవే అని వాల్మీకి చెప్తున్నాడు. ఆ వేగంలో గత్మంతుడు కనిపిస్తున్నది. 4వ ముఖం ఏంటి? మన అశ్వముఖం, హయగ్రీవ ముఖం చూద్దాం. హయగ్రీవ ముఖం ఏమిటి? తా చుట్టెన్ వేదములల్లా అశ్వముఖుడై. మొదటి నుండి చెప్పుకుంటున్న సర్వ వేదముల్లో జ్ఞానముల్లో మహాపండితుడు జ్ఞానస్వరూపుడని హయగ్రీవుడు. అటువంటి వేద విద్యా జ్ఞాన స్వరూపం కనుక హయగ్రీవ వదనం ఈ జ్ఞానాన్ని చెప్తున్నది. ఇక వరాహవదనం. వరాహవదనం ఏం చేసింది? సముద్రంలో మునిగిపోయిన భూమిని ఉద్ధరించిన వరాహస్వామి, శోక సముద్రంలో మునిగిన భూమి పుత్రికను ఉద్ధరించిన వాడు ఈ స్వామి. ఇప్పుడు చెప్పండి, పంచముఖాలు రామాయణంలో ఉన్నాయి లేదా? అదే దేవతలు అంటే ఏమిటి, వాళ్ళ శక్తులు అంటే ఏమిటో మనం పరిశీలించకుండా అవేవో రూపాలు అనుకున్న అవేవో లోకాల్లో ఉన్నాయని అనుకుంటున్నాం. ఒక శక్తికి సాకారం ఇచ్చి ఉపాసన చేస్తే ఉపాసకుడు నా శక్తి అనుగ్రహిస్తున్నది. ఇది పెద్ద విశేషము. గ్రహించాం కదా. అందుకు పుట్టెన్ వానరుడవుతూ విక్రమ కళాస్ఫూర్తిన్ ఋషింహుండుగా నట్టే దానవహంత, వేగగతిలో నా వైనతేయుండే తా చుట్టెన్ వేదములెల్ల నశ్వముఖుడై, శోకాబ్ధిలో నుండి పై పెట్టెన్ భూసుత నిట్టె క్రోడముగా, ఆభీరోగ్ర పంచాశ్రుడై మెట్టెన్ నాయద నిరుదూత. ఇది స్వామి రామచంద్ర ప్రభు. ఇది ఆ పద్యంలో దగ్గర పంచముఖాంజనేయ స్వామి యొక్క తత్వాన్ని మనం ఇక్కడ గ్రహిస్తున్నాం. అటువంటి స్వామివారి యొక్క భవ్య స్వరూప సాక్షాత్కారం జరిగి తిరిగి స్వామి మామూలు వాడే ఇప్పుడు ఏమంటావమ్మా అన్నాడు. ఇప్పుడు చెప్తున్నాను, ఇంత మహాప్రతాపవంతుడివే నీ భుజం ఎక్కి నేను రాగలనా? రాగలను. ఈ వేగంతో నువ్వు వెళుతూ ఉంటే నాకు భయం లేదు, ఆ వేగాన్ని నేను నిలవగలనా అన్నది. అని ఇంకో మాట చెప్తున్నాను నేను. భక్తిం పురస్కృత్య రమాధన్యస్య వానర నాహం స్పృష్టం సతో గాత్రం ఇచ్చేయం వనరోత్తమ. ఏంటి సమాజానికి శ్లోకం యొక్క లోతు అర్థం కావడం కష్టం. దీని గురించి చాలా చెప్పచ్చు. నా భర్తని తప్ప ఇతరులను నేను తాకను గట్టిగా చెప్పి, అంత చక్కగా చెప్పి, ఇది నా యొక్క లక్ష్యం, నా స్వభావం, నా ధర్మం. అందుకు నేను అలా రాలేను. అయితే రావణుడు నన్ను అపహరించినప్పుడు ఆ శరీరం తాకలేదా అంటే
అప్పుడు నా పరిస్థితి అనీషా కిం కరిష్యామి అంటే హనుమంతుడి ప్రశ్న వేయలేదంటే పిచ్చి ప్రశ్న. సీతమ్మ చెప్తుంది అనీషా కిం కరిష్యామి వినాథా వివశాసతి, నాకా శక్తి లేదు, రక్షించేవాళ్ళు లేరు, అసహాయులు. అందుకు ఆ దుర్మార్గుడు స్పర్శించలేదు, నా ప్రయత్నం లేదు, నా ప్రమేయం లేదు. అప్పుడు ఏం చేయండి నేను అన్నది రండి కార్తీక. హనుమకు ఒక్కసారి కళ్ళ నీళ్ళు తిరిగే ఆ తల్లి చెప్పిన మాట. అమ్మా ఒక్కసారి నమస్కరిస్తున్నాడు. పైగా అమ్మ తీసుకెళ్తానంటే వద్దని చెప్పే హనుమంతుడు ఎక్కడ నచ్చుకుంటాడో అనుకుంది. ఎంత తల్లి! నన్ను భుజాస్కంధమున ఎన్నగ కొనిపోవుట మంచు ఏటికి గాని అన్నాదమ్ముల నిద్దర వెన్నున కొనితమ్ము దైత్య విధ్వంసముగా. నన్ను భుజానికి తీసుకెళ్ళేందుకు వాళ్ళిద్దరిని తొందరగా పడుతున్నాయి చక్కగా అనగానే సీతామువాచ తచ్చుత్వా వాక్యం వాక్య విశారద మళ్ళీ అంటున్నాడు. అమ్మా ఎంత గొప్పగా మాట్లాడేది. రాముని భార్య ఎలా మాట్లాడాలో అలా మాట్లాడు. నా భుజమెక్కి రావడానికి భయం అన్నావే, స్త్రీ సహజమైన భయాన్ని చూపించినట్టు అన్నావు కానీ నువ్వు చెప్పిన రెండో కారణం అన్నదే ద్వితీయ కారణం యచ్చ బ్రవీషి వినయాన్వితే రామాదన్యస్య నార్హామి సంస్పర్శమితి జానకి. రెండో కారణం చెప్పేవే రాముడి తప్ప ఇతరులను ముట్టనని. ఆ మాట చాలమ్మా. రాముని భార్య అయినటువంటి ఉత్తమురాలు ఇలా మాట్లాడుతుంది. రామునికి తగిన భార్య ఉన్నది, అందుకే ఇంత చక్కగా చెప్పేవమ్మా. అందుకు నీకు నమస్కారాలు తల్లి. ఇదండి భారతీయ సతీ ధర్మానికి ఆదర్శం చూపిస్తున్నారు. ఆ లక్ష్మణ స్వామి వారి గురించి చెప్తున్నారు. సింహస్కందో మహాబాహు మనస్వి ప్రియదర్శన పితృవత్ వర్తతే రామే మాతృవన్మా సమాచరం. రామచంద్రమూర్తి పట్ల తండ్రిగాను నా పట్ల తల్లిగాను భావం కలిగి ఉంటాడు లక్ష్మణస్వామి. వృద్ధోపసేవి లక్ష్మీవాన్, ఎంత గొప్ప మాట. పెద్దల ఎడల గౌరవం కలిగిన వాడు, పైగా సర్వైశ్వర్యవంతుడు, అన్నీ మాట్లాడగలిగిన శక్తి ఉన్నా మితంగా మాట్లాడేవాడు. ఎంత గొప్పగా చెప్తున్నట్టు. అతడి దగ్గర ఉండడం వల్ల మా మామగారు మమ్మల్ని కనిపెట్టుకున్నట్టే ఉన్నది అన్నది. ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప మాట. మా మామగారు కనిపెట్టుకున్నట్టే అంటే రామచంద్రమూర్తికి దశరథుడు పక్కనుంటే ఎలా ఉంటుందో లక్ష్మణస్వామి ఉండడం వల్లే. ఒక విధంగా లక్ష్మణస్వామి పక్కన ఉండడం వల్లే పితృవియోగపు బాధ కూడా అంతగా అనుభవించలేదు రాముడు. ఎంత గొప్పగా చెప్తాం తల్లి. చూడండి సీతమ్మ మాటలు చూస్తూ ఉంటే ఎంత, అందుకే వాగ్దేవత ఆవిడ సామాన్యురాల. ఆ మాటలు అంత గొప్పగా ఉన్నాయి. అందుకే మత్త ప్రీతరో నిత్యం భ్రాత రామస్య లక్ష్మణ. గొప్ప మాట. ఇంకా చెప్పాలంటే రాముడికి లక్ష్మణుడు అంటే ఎంత ప్రేమ అంటే నాకంటే ఎక్కువ ప్రేమ లక్ష్మణుడిపై ఉన్నది రామచంద్రమూర్తికి. ఇప్పుడు అసూయ పడలేదు, మెచ్చుకుంటుంది. తమ్ముడి పట్ల అన్నకు ఆ ప్రేమ ఉండడం. చెట్ట చివరికి లక్ష్మణుడు దెబ్బతిన్నప్పుడు రాముడి మాటలన్నీ చెప్తాడు. అంటే ఆవిడ యొక్క అసెస్మెంట్ నిజమే. రాముడు అంటే ఏమిటో అంచనా వేసి చెప్పింది. అదే లక్ష్మణస్వామి అంటే అంత ఇష్టం రామచంద్రమూర్తికి. తమ్ముడు ఎంత ప్రేమ చూపిస్తున్నాడో అంత వాత్సల్యం రామచంద్రమూర్తి కూడా చూపిస్తున్నాడు. ఆ కారణం చేతనే రామచంద్రమూర్తి అంత హాయిగా ఉండగలుగుతున్నాడు ఇక్కడ అని చెప్తూ, ఇప్పుడు ఇంకా నేను నీకు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, వెళుతున్నాం చెప్పు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఇంకా మహా అయితే వాడు 2 నెలలు గడువు అన్నాడు కానీ నేను నెలకు మించి ఉండలేదు అని చెప్తూ చూడామని ఇచ్చినది. ఆ చూడామని అందుకున్నాడు. ఎలా కదిరేయడం నేను శక్తిపాతం అనే ఉద్దేశంతో చెప్పుకున్నాం. పైగా చూడామని ఇస్తూ అమ్మ ఒక మాట అన్నది. ఇది చూస్తూ ముగ్గురు గుర్తొచ్చుకుంటాడు. మణిందృష్ట్వాతు రామో వై త్రయాణం సంస్మరిష్యతి వీరో జనన్యా మమచ రాజ్ఞో దశరథశ్చ. ముగ్గురిని, నా తల్లిని, అదేవిధంగా నా తండ్రి అయిన జనకుని, దశరథ మహారాజుని, వీళ్ళు ముగ్గురిని గుర్తు తెచ్చుకుంటాడు. నన్ను ఎలాగో గుర్తు తెచ్చుకుంటాడు. 4వది ఈ విధంగా ఉంటుంది సుమా. అయితే ఒక్క చిన్న మాట ఏమిటంటే, ఇక్కడ బయలుదేరినప్పుడు ఈ పనంతా చక్కబెట్టవలసిన బాధ్యత నీపైన ఉన్నది. ఇప్పుడు రామచంద్రమూర్తి రావడం కానీ విజయం సాధించడం కానీ ఇదంతా నీ మీద ఆధారపడి ఉన్నది. ఈ మాట అనడంలో విశేషం. రామాయణానికి ఆధార శక్తి హనుమంతుడి తల్లి చెప్తారు. అంటూ గొప్ప మాట అంటున్నది ఈ తల్లి. చాలా మందికి ఇది మంత్రం తెలిసి ఉంటుంది. సీతమ్మ హనుమంతుడితో అంటున్నటువంటి ఈ శ్లోకం ఒక మంత్రం, కార్యసిద్ధికర హనుమన్ మంత్రంగా చెప్తారు. ఇది కూడా నిత్యము పఠించదగ్గ స్తోత్రం. అంటున్న సీతమ్మ, కానీ ఎవరు కనుకుంటే వారికే సరిపోతుంది ఈ శ్లోకం. అందుకే త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్తమాస్థాయ దుఃఖక్షయకరో భవ. ఇది తల్లి చెప్తుంది. నిజంగా ఇక్కడ మొన్న మొదటి రోజు ఒక మాట చెప్పుకున్నాం. సీతారాములకు హనుమంతుడు ఎంత భక్తులో హనుమంతుడికి సీతారాములు అంత భక్తులు. ఈ మాట కొంచెం తీవ్రంగా అనిపితే సత్యం అది. రామాయణం పరిశీలిస్తే హనుమంతుడు ఎంత ఒప్పుకుంటాడో పక్కన పెట్టండి, రాముడు సీతమ్మ మాత్రం ఒప్పుకుంటారు ఈ మాట. లేకపోతే ఒక
భక్తురాలు అంటున్నట్టు అంటున్నదా లేదా? త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ. ఓ వానర శ్రేష్ఠ, ఈ పని చేయడంలో నువ్వే ప్రమాణము, అంటే నువ్వే తగినవాడు. హనుమాన్ యత్తమస్థాయ దుఃఖక్షయకరో భవ. సరైన ప్రయత్నం నువ్వే చేసి దుఃఖాన్ని పోగొట్టవయ్యా, దుఃఖాన్ని పోగొట్టవయ్యా అని ప్రార్థించారు అంటే ఆనందప్రదాతైన హనుమంతుని యొక్క ఉపాసన కనబడుతుందా లేదా ఇక్కడ? కానీ హనుమత్తత్వమే శోకనాశనము, దుఃఖక్షయము, ఆనంద రూపుడు ఆంజనేయుడు అని చెప్పుకున్నాం మనం. అభయానంద రూపమే ఆంజనేయ స్వామి. అందుకు ఆ తల్లి కూడా ఈ విధంగా అన్న వెంటనే స్వామివారు హనుమస్వామి నమస్కారం చేసి, అమ్మాయి ఇంక వెళతానా అని శిరసా వంద్య తల వంచి నమస్కారం చేసి వెళ్ళబోతూ ఉంటే బాష్పగద్గదయా వాచా మైథిలి వాక్యమబ్రవీ, ఒక్కసారి బొంగురు పోయిన గొంతుతో మళ్ళీ అంటుంది, నేను రామలక్ష్మణులకి నేను అడిగినట్లు చెప్పమంటున్నాను. అదేవిధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్న సుగ్రీవునికి కూడా నేను క్షేమ సమాచారాలు కుశలం అడిగేది చెప్పు. అందరినీ కూడా ప్రతి వానర భల్లూక వీరులందరికీ కూడా పేరు పేరున నేను కుశలం అడిగినట్లు చెప్పు. ఎంత చక్కటి మర్యాద చూడండి ఆ తల్లి. అంటే హనుమంతుడు వెళదామని ప్రయత్నిస్తున్నా ఏదో మాట పెట్టా పంపించాలి అనిపించట్లేదు. అనగానే అలాగేనమ్మా అంటూ క్షిప్రమేష్యత కాకుస్తా మళ్ళీ అంటున్నాడు. క్షిప్రం త్వరలో వస్తాడు మా రామచంద్రమూర్తి. నువ్వే దుఃఖించుకు తల్లి, ఎంత ఆలస్యం ఎందువల్ల అయింది, నువ్వు ఎక్కడున్నావో తెలియకపోవడం వల్ల. ఇప్పుడు తెలిసింది కదా, వెంటనే వస్తాడు తల్లి అంటే తతస్థం ప్రస్థితం సీతా వీక్షమానా పునః పునః. మళ్ళీ వెళ్ళడానికి సిద్ధపడుతున్న అతన్ని చూస్తూ మళ్ళీ అంటుంది, అవును నువ్వు ఇక్కడ ఒక రోజైనా ఉండు, అప్పుడే వెళ్ళిపోవడం ఎందుకు? కొన్ని ఎవరికంటా పడతానేమోనో ఏమైనా ఒకవేళ అనుమానం ఉంటే కస్మించి సమృద్ధే దేశే విశ్రాంత సోగమిష్యసి. ఇక్కడ ఎక్కడైనా కనబడిన ఏదో ఒక చోట విశ్రాంతి తీసుకుని రేపు పొద్దున వెళ్ళు. ఎందుకంటే ఈ దురదృష్టవంతురాలకి ఇంతకాలపు బాధ నీతో మాట్లాడి కొద్దిసేపు తీరి ఆనందం కలుగుతుందయ్యా. అది నువ్వు వెళతావంటే ఆనందం దూరం అయిపోతుందా? అందుకు మమచార అల్పభాగ్యాయ సాన్నిధ్యాత్తవ వానర అస్య శోకస్య మహతో ముహూర్తం మోక్షణం భవేత్. ఇంత మహాశోకానికి కాసేపు విడుదల నీ వల్ల జరిగింది. అందుకు నువ్వు వెళుతూ ఉంటే నాకు బాధగానే ఉంది. పైగా నువ్వు వెళుతున్నావు కానీ నాకు నా ప్రాణాలు నిలుస్తాయా రాముడు వచ్చే వరకు? మనకి చూడండి ఎంత ఆర్తితో ఉంటుంది అని. ఇంకొక అనుమానం సుమ, ఇక్కడ సీతమ్మ మాట్లాడిన రాజనీతి వాక్యములు అద్భుతం అండి. గొప్పగా చెప్తున్నదంటే ఈ సముద్రం దాటగలిగిన శక్తి ఎవరికి ఉందో నాకు తెలుసు, ముగ్గురికే ఉంది, ఇంకెవ్వరికి లేదు. ఈ సముద్రాన్ని దాటగలిగిన శక్తి ముగ్గురికే ఉన్నది. నువ్వు చెప్పినట్లు అందరూ దాటం మహా కష్టం. పైగా ఇవన్నీ దాటి వచ్చి విజయం సాధించి నన్ను తీసుకువెళ్ళడము కష్టమే. అందుకు నువ్వు నన్ను తీసుకువెళ్ళిపోతాను అనడంలో ఒక విధమైన సమంజసమైన అర్థం ఉన్నది. కానీ నేను ఎందుకు వద్దన్నానో తెలుసా? మరొక మాట చెప్తుంది. ఇది రాజనీతి అంటే ఎన్ని లోతులు ఉంటాయో చూడండి. హనుమన్ని వింటున్నాడు జాగ్రత్తగా. ఆ తల్లి ఆడుతున్న మాటలు ముగ్గురు కుందయ్య త్రయాణమేవ భూతానాం సాగరస్య స్థలంగనే. ముగ్గురు కుందుట అది ఎవరికంటే శక్తి స్యాత్ వైనతేయస్య తవవా మారుతస్య. ముగ్గురికి గరుత్మంతుడికుంది, వాయుదేవుడికుంది, నీకుంది. ఈ ముగ్గురే దాటగలి, ఇంకెవరు దాటలేరు. మరి వాళ్ళందరూ ఎలా దాటి ఇక్కడికి వచ్చి విజయం సాధిస్తారనేది నాకు తెలియదు. అందరూ దాటి విజయం సాధించేలా చేయగలిగిన శక్తి నీకే ఉంది. అది నాకు తెలుసు. ఎంత గొప్ప మాట అన్నట్టు ఇక్కడ. అందుకు ఇప్పుడు మొత్తం నీదే భారం. నేను రాముడి భారం అని నీది భారం. రాముడు వచ్చి విజయం సాధించాలన్నా నీదే భారం. ఎవరికి వల్ల కాదు దాటడం అంటూ కింపశ్యసి సమాధానం త్వంభి కార్య విదాంబర. వాక్య విదాంబర ఎంతవరకు చూశారు కదా. ఇప్పుడు రెండవ మాట కార్య విదాంబర. ఒక కార్యం ఎలాగ సాఫల్యం చేయాలి నీకు ఒక్కడికి తెలుసు. హనుమంతుడు అంటేనే కార్యసిద్ధి యొక్క స్వరూపము. ఆయనకి ఎప్పుడు సిద్ధి లేదనేది లేదు, ఆయన అంటేనే సిద్ధి స్వరూపుడు. అదే త్వంభి కార్య విదాంబర. తల్లి గొప్ప మాట చెప్తుంది. నువ్వు కార్యం ఎలా చేయాలనే వాళ్ళు తెలివైన వాడు నువ్వే. పైగా ఇంకొకటిగా వల్ల అవుతుందా? ఒప్పుకోను. త్వమేవైక కార్యస్య పరిసాధనే. మళ్ళీ ఒక మాట, నువ్వు ఒక్కడివి మాత్రమే పని సాధించగలవు. అయితే నువ్వు కాకుండా రామచంద్రమూర్తిని తప్పించని ఎందుకంటున్నానో తెలుసా? నువ్వొచ్చి దాటించి నన్ను తీసుకువెళ్ళిపోయావనుకో, రామచంద్రమూర్తి కీర్తి ఎలా వస్తుందయ్యా? ఆయన కీర్తి ప్రతిష్టలు రావద్దు. గొప్ప మాట అంటుంది చూడండి ఇక్కడ. ఆ మాటకు వస్తే ఈవిడే తగలబెట్టలేదు. హనుమంతుడు కొట్టేయగలిగి ఆయన కొట్టలేదు.
రావణుడిని కొట్టగలిగే శక్తి హనుమంతుడికి ఉన్నది, సీతమ్మకి ఉన్నది. కానీ వాళ్ళిద్దరూ ఆ పని చేయలేదు. ఎందుకంటే రాముడు పని, ఆయన పని ఆయన చేయడం. ఇక్కడ ఒక మాట విశ్వనాథ గొప్ప మాట అంటారు. అదేమిటంటే విషజ్వాలలు పెరిగిపోయినప్పుడు శివుడు నిగ్రహించాడు. అంటే విష్ణువుకి చేత కాదనా? కాదని కాదు, ఆ పని ఆయన చేశాడు. అసుర సంహారం చేసినప్పుడు విష్ణువు విజృంభించాడు. అంటే శివుడికి చేత కాదనా? ఆ పని ఆయన చేశాడు. అలాగే నీకు చేత కాదని కాదు, ఎవరి పని వాడు చెయ్యాలి ఆయన. ఇలా ఒకరు చేశారు, అలా ఒకరు చేశారని చెప్పి భేదాలెంచొద్దు. ఇరుగురు ఎందు భేదమని ఏటికి పాపము కట్టుకోవలే. హరిహరుల్లో ఎలాగైతే భేదం ఎంచకూడదో నీకు రాముడికి అలా భేదం ఎంచకూడదు. ఎంత చక్కగా తల్లి ఈ మాట చెప్పి పురుషుడు ప్రయోజనం ఉంటుందయ్యా. వాడు నన్ను దొంగలా ఎత్తుకొచ్చాడు, నువ్వు వీడికి తెలియకుండా నన్ను తీసుకెళ్ళిపోయే వరకు ఇది దొంగలా తిరిగి తీసుకెళ్ళినట్టు. రాముడు దొరలాగొచ్చి వీళ్ళందరినీ కొట్టి దొంగకు బుద్ధి చెప్పి తీసుకెళ్ళాలి. రాముడు ప్రయోజకులు యందు ప్రథమమూర్తి. గొప్ప మాట అంటుందండి ఇక్కడ తల్లి. ప్రయోజకులు యందు ప్రథమమూర్తి. ఒక పని సాధించాడంటే రాముడు ఏమిటో తెలియాలి. ఏమనుకుంటున్నాడు రావణాసురుడు? రాముడు ఏంటో తెలియాలి. రాముడు ఏంటో తెలియాలి కనుక వచ్చి మొత్తం వీళ్ళని దెబ్బతీసి వెళ్ళాలి. అలా రాముడు వచ్చి ఇక్కడికి సముద్రం దాటి వచ్చి వీళ్ళందరినీ దెబ్బతీసి వెళ్ళాలంటే అలా చేయగలిగి ఆ పని జరిగేటట్టు నువ్వే చూడాలయ్యా. ఇక్కడ ఆ తల్లి చెప్తున్న మాటలు. అందుకు బలై సమగ్రే యదిమాం రావణం జిత్య సంయుగే విజయీ స్వపురీం యాయా తత్తుమే స్యాద్యసస్కరం. రామచంద్రమూర్తి పని అంటే ఎలా ఉండాలంటే ప్రపంచానికి తెలియాలయ్యా. వీడి వంశాన్ని మొత్తం దెబ్బతీసి రామచంద్రమూర్తి వెళ్ళడమే ఆయన కీర్తికి తగినటువంటి పని. అందుకు రామచంద్రమూర్తి అలా వచ్చేటట్టు నువ్వే చూడు. రామచంద్రమూర్తి ఏమనుకుంటున్నావు? తత్యథాతస్య విక్రాంతం అనురూపం మహాత్మన భవేదాహవసూరస్య తథాత్వముపపాదయ. గొప్ప శ్లోకం. అంటే రామచంద్రమూర్తి పరాక్రమానికి, శౌర్యానికి తగ్గట్టుగా పని జరిగేలా నువ్వు చూడు. రాముడి శౌర్యం పరాక్రమం ఏదో దానికి తగ్గట్టుగా జరగాలంటే నువ్వు ఏర్పాటు చేయాలి అని చెప్పగానే తదా అర్థోపహితం వాక్యం సహితం హేతు సంహితం. అమ్మ మాటలో ఉన్న గొప్పతనాన్ని వాల్మీకి అంత గొప్పగా చెప్తున్నాడండి. అది అర్థోపహితం, ఒకానొక ప్రయోజనముతోనూ తార్కికంగా హేతుబద్ధంగానూ ఉన్నాయట అమ్మ మాటలు. ఆ మాటలు విని హనుమంతుడు సరేనమ్మా అన్నాడు. ఎంత చక్కగా రాజనీతి చెప్తాడు. ఆయన గొప్ప రాజు. రాజైన వాడు తన భార్యను ఎవరో ఎత్తుకుపోతే ఇంకోలా చెప్పించుకోకూడదు. ఆయన వచ్చి తన పరాక్రమం చూపించి తన శౌర్యం ఏమిటో అది ఆయన ప్రకటించాలి. అది చెప్తే అర్థవంతమైన హేతు సమ్మతమైన ఈ వాక్యానికి స్వామి సంతోషించి నువ్వేమన్నావు? అక్కడ అందరూ సమర్థులు కాదు, నువ్వు సర్వసమర్థుడివి అన్నావు. కానీ అమ్మ ఒక్క మాట విను, అక్కడున్న వానర వీరుల్లో ఒక్కొక్కరు ఎలాంటి వారో తెలుసా? సామాన్యులు కాదు తల్లి. మద్విశిష్టాశ్చ తుల్యాశ్చ సంతి తత్ర వనముఖ సహ మత్త ప్రత్యవర కశ్చిత్ నాస్తి సుగ్రీవ సన్నిధౌ. ఈ మాట చెప్పడంలోనే హనుమంతుని యొక్క గొప్ప వ్యక్తిత్వం కనబడుతుందండి. మొత్తంగా ఆ భవ్యమైనటువంటి వానర సైన్యంలో నాతో సమానమైన వాళ్ళు, నాకంటే అధికులు ఉన్నారు, కానీ నాకంటే తక్కువ వాడు ఒక్కడు కూడా లేడమ్మా. ఈ మాట నిజంగా అనగలరా? శ్రద్ధగా విన్నారు కదా. ఎంత హనుమంతుడు తోకజాడిస్తున్నా కొంతమందికి నిద్ర వచ్చేస్తుంటుంది, తామస ప్రవృత్తి. ఏకాగ్రంగా వినండి. అందరూ అని నేను కానీ ఒకరిద్దరి వల్ల అందరికీ దెబ్బ. అందరూ ఇంత సందడి జరుగుతుంటే అలా కళ్ళు పుత్తలు పడతాయో. సరే విషయానికి రండి. మొత్తానికి ఇప్పుడు ఆంజనేయ స్వామి వారు అన్నమాట ఎవరైనా మాట్లాడగలరా? మానసికంగా ఒప్పుకోగలరండి. అక్కడ ఉన్న వాళ్ళందరూ నాకంటే ఎక్కువ వాళ్ళు, నాతో సమానమైన వాళ్ళే కానీ నాకంటే తక్కువ వాళ్ళు లేరన్నాడు. నిజంగా అది నిజమేనా? నిజంగా హనుమంతుడి కంటే ఎక్కువ వాళ్ళు ఎవరైనా ఉన్నారా అందులో? అది హనుమంతుడు అబద్ధమాడా? వినయం చూపించాడా? జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఆంజనేయ స్వామి వారి మాటలో తన గొప్పతనం ప్రకటించడం ఇక్కడ ముఖ్యం కాదు, అమ్మకి నమ్మకం కలిగించడం ముఖ్యం. ఇక్కడ అమ్మకి ధైర్యం కలిగించడం ముఖ్యం. అందుకు గొప్ప మాట్లాడుతున్నాడు. అమ్మ వానర వీళ్ళు సామాన్యం కాదమ్మా, ఒక్కొక్కరు చాలా ఖండితులు. పైగా నిజమైన గొప్పవాడు ఎప్పుడు కూడా అందరికంటే నేను గొప్పవాడిని అనుకోడు. చాలా ముఖ్యమైన విషయం తెలుసుకోవాల్సింది. అందుకు ఉత్తముడు ఎవడు అంటే అందరినీ ఉత్తములుగా గ్రహించగలిగేవాడు నిజమైన ఉత్తముడు. అది ఆంజనేయుని దగ్గర తెలుసుకోవాల్సింది. ఏ ఈర్ష్యలు కానీ అసూయలు కానీ, అదేవిధంగా తన ప్రతాపానికి తానే గర్వించడం కూడా లేదు. రామచంద్రమూర్తి గురించి వర్ణిస్తూ వాల్మీకి బాలకాండలో, అయోధ్యకాండలో కూడా గొప్ప మాట చెప్తాడు. అదేమిటంటే తన ప్రతిభకు తాను విస్మయము చెందడు. ఒక్కొక్కప్పుడు కొందరికి వాళ్ళని చూసి వాళ్ళకి ఆశ్చర్యం పెట్టుకుంటుంది. ఏమిటి నాకు ఇంత మరీ టాలెంట్ ఇంత? ఎప్పుడో భగవాన్ అడుగుతా, నీకు ఎప్పుడు అనిపించలేదా నేను అవతారం చూపించాను?
ఇలాంటి వాళ్ళు ఉన్నారండి. అది మొదలైందా ఇచ్చినంత కింద పడిపోవడం స్టార్ట్ అవుతుంది. అందుకు ఈ హనుమంతుడి దగ్గర తెలుసుకోవాల్సింది, ఆయన ప్రతాపవంతుడని అందరూ అనుకుంటున్నారు, తాను మాత్రం ఏమనుకోవచ్చు. అనుకోవడంలో ఏముందండి, ప్రకటించడంలో పని చేయడంలో ఉంది కానీ దానిలో. అందుకు మత్త ప్రత్యవర కశ్చిత్ నాస్తి సుగ్రీవ సన్నిధం. సుగ్రీవుడి దగ్గర ఉన్న మహావానర వీరుల్లో నాకంటే తక్కువ ఒక్కడు కూడా లేడమ్మా. అంతేకాదు నేను ఇలా వెళ్ళడం ఏంటి, వాళ్ళు అలా వస్తారు. ఒక్క మాట, ఎప్పుడైనా ఎవరైనా ముందు పంపారు అంటే తక్కువ వాడినే పంపుతారు. అందుకు రామచంద్ర ముందు నన్ను పంపాడు, మిగిలిన వాళ్ళందరూ కడుపులో ఉన్నారు. ఇంకా అదొక మాట, అహంతావదివ ప్రాప్త కిం పునస్తే మహాబలా నహి ప్రకృష్ట ప్రేష్యంతే ప్రేష్యంతే ఇతరే జనా. గొప్పవాళ్ళు ముందు పంపరమ్మా, ఇతరులే ముందు పంపుతారు. అలా వచ్చాను అని తదనం పరితాపేన. ఇంకా నువ్వు దుఃఖపడుతుంది అంటే ఆమె శోకం బాపడం కోసం, ధైర్యం కల్పించడం కోసం ఈ మాటలు చెప్పారు. త్వరలోనే సూర్యచంద్రులు కలిసి ఒకేసారి ఉదయించారా అన్నట్లుగా నా భుజాలపై సూర్యచంద్రులాగా రామలక్ష్మణులు ప్రకాశిస్తూ ఉండగా నేను ఇక్కడికి వస్తాను. అలా వచ్చి రామచంద్రమూర్తి విజయం సాధిస్తాడు అని మళ్ళీ అంటున్నాడు. అచిరాద్రక్షసే రామం ప్రజ్వలంత విమానం. త్వరలో రాముడిని చూస్తావు, ఆయన వస్తాడు, అసుర సంహారం చేస్తాడు. ఆయన యొక్క బాణముల ముందు, వానర గణముల ముందు అసుర సేనలు నిలవలేవు. రాముడు విజయం సాధిస్తాడు. నువ్వు రామచంద్రమూర్తి సైతంగా అయోధ్యకు చేరుకుంటావు, అక్కడ పట్టాభిషిక్తురాలు అవుతావు. ఆ భవ్య ఘట్టాన్ని చూసి మీ అందరూ ధన్యులమవుతాం అన్నాడు. సీతమ్మ చేతులార నీకు రతనా